వెంకటరెడ్డి గారు అలియాస్ వాలి, కర్నూలు జిల్లా సుండిపేట. మీరు జనశక్తి వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అక్కడ మీ చేసిన ఆపరేషన్ ఏంటి? పార్టీ మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంది? శ్రీశైలం డ్యామ్ కట్టడానికి మా ఫాదర్ వాళ్ళు, మా నాన్న వాళ్ళు కూలీలుగా వచ్చారు. ఆ సందర్భాల్లో మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ గొడవలు చూస్తూ ఉండాలి. కొంతమంది బలవంతులందరూ కూడా బలహీనలు కొట్టడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి, కాళ్ళు ఎరగొట్టడం. మూమెంట్ అంటే మా ఊరు నుంచే కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 లారీలు పోయేవాళ్ళు. కర్నూలుకి దాదాపు 180 కిలోమీటర్లు 10 లారీలు వేసుకొని పోయి ధర్నా చేసి వచ్చేవాళ్ళు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం గారు, ముఖ్యమంత్రి, శ్రీశైల దేవస్థానానికి వచ్చాడు. 2000 మంది పోయి గుడి బయట ఈ మద్య నిషేధానికి మీరు మాట ఇచ్చిపోవాలని కూర్చున్నారు. ఆ క్రమంలో ఒకసారి నన్ను స్టేషన్లో వేసి వెంకటరెడ్డిని కొడుతున్నారు అంటే దాదాపు ఒక 2000 మంది వచ్చి స్టేషన్ మీద పడి నన్ను బయటకు గుంజుకొని వచ్చారు. అసలు వీరన్న గ్రూప్కి రాజన్న గ్రూప్కి మధ్య విభేదం ఎందుకు వచ్చింది? క్యాస్ట్ ఇష్యూ సార్. నక్సల్ పార్టీలో కూడా కుల వ్యవస్థ పనిచేస్తుంది. దీనిలో కూడా వాళ్ళ పెత్తనం కొనసాగుతుంది. ఇట్లాంటి మేధావి వర్గం ఉంది. అప్పుడు వీళ్ళందరూ కూడా జార్జ్ రెడ్డితో క్లాస్మేట్స్, వీళ్ళంతా రాజన్న క్లాస్మేట్స్. వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎలమోళ్ళు ఉన్నారు, కమ్మ ఉన్నారు, రెడ్డిస్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఇటువంటి పార్టీల్లో ఇక్కడ మన కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆ ఉప్పల్లోనే నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఒక బండి ఒక సుమోలో ఈ లేకుండా మొత్తం నైస్గా తయారయ్యి రకరకాలలో మొత్తం టీం అంతా ఒక విధంగా చూసుకుంటా వెళ్ళిపోయాను. ఆ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను. ఉదయాన్నే లేచి వస్తుంటే సాయిబాబు కూడా ఉంది టీచర్స్ కాలేజీలో. ఆడబట్టుకున్నారు సార్. పట్టుకొని మమ్మల్ని బండ్లు వేసుకొని కళ్ళకు గంతలు కట్టేసి మొత్తం డ్రెస్సులు వేసుకొని వచ్చారు. మాతో కానిస్టేబుల్ కూడా ఆ రోజు 3 రోజులు మాకు పైన అన్నం వండి పెట్టేవాడు. పాపం వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు. నాకు ఫుల్ ప్రిపేర్డ్, ఇంకా అయిపోయింది మన పని. మేము పోయేటప్పుడు మొత్తం ఫిండ్ ఆఫ్ సైలెంట్ సార్. మొత్తం ఆడ ఉన్న బ్యాచ్ మొత్తం పోలీసులందరూ బాధపడతారు, ఇలా కొట్టేస్తారేమో, ఇలా కొట్టేస్తారేమో. మీరు పనిచేస్తున్న టైంలోనే వరంగల్లో ఒక చెప్తున్న రాజన్ గారి వైఫ్ ఎన్కౌంటర్ చెప్పారు. అవును సార్. రాజన్ మన రంగవాలి గారు. అవును సార్. ఒకసారి ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పారు. అసలు ఆమె ఎందుకు అడవుల్లోకి వెళ్ళారు? నా 14 సంవత్సరాల పొలిటికల్ అంటే ఈ నక్సలైట్ జీవితంలో నేను అతి దగ్గరగా చూసిన ఆమె, అతి కమిట్మెంట్ ఉన్నామే ఆమె సార్. ఆమె ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సను, ఒక ఎమ్మెల్యే కూతురు. ఆమె కూడా తెలుసు నేను చనిపోతా ఫారెస్ట్లోకి. అతని ఉద్యమాన్ని నిలబెట్టాలా, ఈ భేదాలన్నింటినీ అరికట్టాలంటే. సెటిల్మెంట్ చేయని వాలి ఎలియాస్ వెంకటరెడ్డికి ఒకసారి నయ్యంతో మీకు సంబంధాలని ఇంటికి వార్త వచ్చింది. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. పెత్తందారు పోకడ నచ్చకో లేదా గ్రామంలో విభేదాలతో కొంతమంది అడుగుబాటు పట్టి తర్వాత తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వాలి అలియాస్ వెంకటరెడ్డి, జనశక్తి పార్టీ మాజీ స్టేట్ కమిటీ మెంబర్. వెంకటరెడ్డి గారు ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అతనికి అనుకున్న కార్యక్రమం సాధించారా లేదా? తిరిగి ఎందుకు జనజీవన స్రవంతిలో కలిశారా లేదా పోలీసులు అరెస్ట్ చేశారా? బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అతని జీవన విధానం ఏ విధంగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. వెంకటరెడ్డి గారు అలియాస్ వాలి, కర్నూలు జిల్లా సుండిపేట. మీరు జనశక్తి వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత అక్కడ మీ చేసిన ఆపరేషన్ ఏంటి? పార్టీ మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంది? పార్టీకి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కానీ లేదంటే మిషన్ కానీ టెక్ కానీ ఏం చేసేవారు? దాదాపు మీరు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎలాంటి పరిస్థితులు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మేము శ్రీశైలం డ్యామ్ కట్టడానికి మా ఫాదర్ వాళ్ళు, మా నాన్న వాళ్ళు కూలీలుగా వచ్చారు.
అక్కడనే నేను కూడా సుండిపెంట గ్రామంలో అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అంటారు అంటే దాన్ని. కూలీలుగా రావడానికి ముందు మీ నాన్నగారు మీ అమ్మగారు ఎక్కడ ఉండేవారు? మా నాన్నగారు వైచర్లపల్లి ప్రకాశం డిస్టిక్లో ఉండేవారు. అక్కడి నుంచి మేము మా నాన్న నన్ను అక్కడ తీసుకొచ్చారు. మేము చిన్నప్పటి నుంచి కూడా సుండిపేట గ్రామంలోనే చదువుకుంటూ ఉండేది. కొంచెం మాకు 1-2వ తరగతిలో ఊహ వచ్చేలోపు కూడా మొత్తం కూడా మెజారిటీ పీపుల్ సుండిపేటలో సెటిలైజర్స్ అంటే బయట నుంచి వచ్చి ఆ ప్రాజెక్ట్ పనుల మీద బతుకు తెరువు కోసం వచ్చి కష్టించి పనిచేసే ప్రజలు ఎక్కువ ఉండేవాళ్ళు. తక్కువ మంది మాత్రమే ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఆ క్రమంలో విపరీతమైన గొడవలు ఉండేవి అక్కడ. మేము 81, 80 ఆ సమయంలో చిన్న ఊహ మాకి ఊహ వచ్చేటప్పుడు నేను ఉండేది కూడా మొత్తం మాస్ ఏరియా అంటే బీదలు ఉండే ఏరియాలోనే నా ఇల్లు కూడా ఉండేది. మా నాన్న కూడా కూలీనాలు చేసుకుని మా అమ్మ నాన్న బతికేవాళ్ళు. ఆ సందర్భాల్లో మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ గొడవలు చూస్తూ ఉండేది. కొంతమంది బలవంతులందరూ కూడా బలహీనలు కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉండేది. కాళ్ళు ఎరగొట్టడం. మా సెంటర్లో కూడా నేను 80లోనేమో చిన్నపిల్లోడు నేను నా ముందే లక్ష్మయ్య అని ఒక ఆయన కాళ్ళు ఎరగొట్టారు కొంతమంది కలిసి. ఇవన్నీ ఎందుకు ఆయన మొత్తుకుంటుండు ఇవన్నీ ఎందుకు కొడుతుంటే మనకెందుకు రాడేమో మా నాన్నలు తీసుకురావడం ఇవన్నీ కూడా నేను కళ్ళారా చూసినాయి చిన్నగా. ఆ క్రమంలోనే తర్వాత కూడా రాను ఈ గొడవలు కూడా ఒకరినొకరు మర్డర్స్ ఇవన్నీ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉండేవి. చంపుకోవడం ఇవన్నీ జరిగేటప్పుడు కూడా జనం మీద బాగా దబావం ఉండేది. అంటే మామూలు ప్రజల మీద ఇవన్నీ పోలీసులు కూడా అప్పుడున్న వ్యవస్థలు ఇప్పుడంత పగడ్బందీ పోలీస్ వ్యవస్థ లేదు. అప్పుడు ఆ వ్యవస్థలో కూడా వాళ్ళు తప్పించుకోవడం ఇవన్నీ ఎక్కువ శాతం ఉండేది. ఆ సమయంలో మాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మేము ఎందుకు వ్యతిరేకించలేము మేము పెద్దగా మేము 10th క్లాస్కి వచ్చే లోపు కూడా చాలా ఇట్లాంటి కొంతమంది రౌడీ షీటర్స్ వాళ్ళు వీళ్ళు మామూలు జనాన్ని కూడా మా 10th క్లాస్ స్కూల్లో కూడా వచ్చి కొట్టేది పిల్లల్ని. అంటే అవుటర్స్ వచ్చి ఇక్కడ పెత్తనం చేసేది ఈ స్థితి. ఎందుకంటే ఎవరు కూడా సొంత ఊరు అనేది లేదు. అనేక గ్రామాల నుంచి సమూహంగా వచ్చి ఉండవాలి. అంటే ఆ ఊరోడకుడు ఈ ఊరోడకుడు అట్లా దేశం మొత్తం మీద కలిసి మా సుండిపేటలో ఉంటారు. ప్రతి దేశం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ ఉంటారు. ఈ విధంగా మనకి ఆ పరిస్థితిలో అట్లా దాంతో మేము ఒక 10th క్లాస్ 89 ఆ సమయంలో నేను 10th క్లాస్ చదువుతున్నా. ఆ సమయంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలక్షన్స్కు వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళని అంటే ఏజెంట్లుగా నిలబడిన వాళ్ళని తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళను కొట్టడం ఒకరినైతే కన్ను పొడి చేశారు. నేను ఒకరిని జీబు తగిలియడం వాళ్ళని కొట్టడం ఊర్లోంచి అందరూ పారిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేది. అప్పుడు పిల్లలు మేమందరం ఎట్లా ఆయన ఒక బ్యాచ్గా చిన్నపిల్లలను చర్చించుకునేవాళ్ళం. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలరా మనం అంటే మనకు కొడతారేమో మనల్ని ఎక్కువ మనం పోతే అనేది. ఈ విధంగా ఒక సమూహంలాగా పిల్లలందరూ చర్చించుకొని అట్లా 91 ఆ సమయానికి వచ్చేలోపు కొంచెం మాకు కూడా ఒక 16-17 ఇయర్స్ వచ్చినాయి. అంతలోపు ఒక యువజన సంఘం పెట్టాం మేము. భగత్ సింగ్ యువజన సంఘం అని ఒక దాన్ని స్టార్ట్ చేసి అంటే మీకు చిన్నప్పటి నుంచే చూస్తున్నారు కాబట్టి అప్పుడు స్టార్ట్ అయింది. అవును స్టార్ట్ ఇది ఎట్లా ఆపాలి ఎదిరించాలి దీన్ని ఎట్లా ఆపాలి అసలు ఈ గొడవలను నెక్స్ట్ ఇలా కొట్టే వాళ్ళని ఎట్లా మనం అణచివేయాలనేది ఆలోచన మాకి. అది ఎప్పుడు పిల్లల్ని చర్చించుకునేది. మేము స్పోర్ట్స్లో బాగా నేను ఫుట్బాల్ కానీ ఇట్లా మా స్పోర్ట్స్ బ్యాచ్లో కూడా పిల్లలందరినీ కూడా కూర్చొని చర్చించుకునేవాళ్ళం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం డైలీ. ఇదంతా కూడా ఒక సమూహంలా స్పోర్ట్స్ అంటే ఒక సమూహంగా ఆడేది చర్చించుకుంటూ ఉండేది. అయిపోయింది. ఆ సమయంలోనే మల్ల సుబ్బారెడ్డి ఎలక్షన్స్ జరిగినాయి. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పివి నరసింహారావు ఎలక్షన్స్. ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎంటర్ అయింది. అది ఈ మల్ల సుబ్బారెడ్డి పార్టీ. మల్ల సుబ్బారెడ్డిని అప్పుడు యూసీఆర్ ఎమ్మెల్యే ఉండేవాడు. జనశక్తి విలీనం అవుతుంది అప్పుడు ఇది సిపి గ్రూప్ విలీనం అయినప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రచారం చేస్తారు. ఆ సమయంలో వీళ్ళు మొత్తం ఆ పాటలు కానీ ఆ మాటలు కానీ ఎట్లుండే వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవి మొత్తం. అసలు వాడెవర్రా ఈడెవర్రా వాడి సంగతి ఏంది వీడి సంగతి ఏంది అని మా ఊర్లో పెత్తనం చేసే వాళ్ళని కూడా చిన్నగా అంటే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళని ఏమైనా చేయగలుగుతాం మనం అనే ఆలోచనలో మాటలు చెప్పడం దాంట్లో మేమందరం కూడా వాళ్ళ వైపు ఆకర్షితలేదు. అంతలో అప్పటికే మేము ఒక యువజన సంఘాన్ని ఒకదాన్ని స్టార్ట్ చేసుకున్నాం ఒక సమూహంగా. ఈ యువజన సంఘం కార్యకలాపాలు వాళ్ళని ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యం కూడా మాకు లేదు కాబట్టి ఒకసారి వీళ్ళని చూద్దాం వీళ్ళని కూడా అని అప్పటికే మేము ఈ పందులను గుద్దడం పోయి అంత పిల్లలందరం కలిసి పందులను గుద్దాం. కొట్టాలంటే మేమంతా నార్మల్ అంటే పెద్ద పర్సనాలిటీస్ కాదు మామూలు మనం కూడా బలం పెంచుకోవాలా ఈ పందులను వాటిని గుద్దుదాం గుద్ది చంపాలనే ఆలోచనతో అందరూ కూడా అట్లా వ్యవహారం అయిపోయింది మాది. ఆ వ్యవహారం చేస్తూ ఉండేవాళ్ళు. కిట్ బ్యాగులు తెచ్చుకోవడం ఇసుకేసి గుద్దడం ఇవన్నీ మా కాన్సెప్ట్ ఏం లేదు.
వాళ్ళని మనం కొట్టాలి అంతే. ఏరే వాళ్ళు కొడుతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని కొడితే వాళ్ళకి భయం అవుతుంది, బంద్ అయిపోతారు. కొట్టడమే పరిష్కారం. అంటే వాళ్ళు ఎదుర్కోవడానికి భగత్ సింగ్ యువసేన స్టార్టింగ్ నేనే మీకు నంద్యాల ఎలక్షన్స్ రావడం, అందులో వాళ్ళు రావడం, వాళ్ళకి మాకు అంటే ఈ పెత్తనానికి వ్యతిరేకంగా అయితే వాళ్ళైతే నిలబడతారు అనే ఆలోచన రావడం, వాళ్ళ ఎలక్షన్స్లో కూడా మేము వాళ్ళ తరపున ప్రచారం చేయడానికి దిగినాం. అప్పుడు మాకు బెదిరింపులు రావడం మళ్ళీ ఇళ్ళల్లోకి, మీ వాడు తిరుగుతున్నాడు అటు బాగుండదు తిరగొద్దని చెప్పి వాళ్ళమ్మటి అని. అప్పుడు ఓన్లీ భూస్వాములతో వచ్చేది, పోలీసులతో కూడా ఎవరితో కూడా మాకు సంబంధం ఉండేది. ఎందుకంటే పోలీసులకు కూడా మేము వాళ్ళకి వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా సంతోషంగా ఉండేది స్టార్టింగ్లో. ఎందుకంటే పోలీసులను కూడా వాళ్ళు తిట్టడం, ఒరే అనడం, ఎస్ఐని కూడా ఒరే అని పిలిచేవాళ్ళు, ఇట్లా చేసే పరిస్థితి ఉండేవారు అప్పుడు కొంతమంది లీడర్స్. వాళ్ళ పేర్లు ఇప్పుడు సందర్భం కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. అట్లా వాళ్ళని తిట్టడం, మా ముందు కూడా వాళ్ళని కూడా ఒక 2-3 సార్లు కూడా. ఆ క్రమంలో మేము చిన్నగా వాళ్ళమ్మటి ప్రచారం చేసుకుంటూ అటు ఇట్లా వాళ్ళకి ఆకర్షితులైనాం. ఆ క్రమంలోనే ఇంకా ఒక పొలిటికల్ క్లాస్కి మేము హాజరయ్యాం. ఒక 50 మందిని కలిసి జనశక్తి అప్పుడు సిపి గ్రూప్ జనశక్తికి ఏర్పడింది. దాంట్లో ఇప్పుడు కూర రాజన్న వీళ్ళందరూ కూడా క్లాసులు చెప్పడానికి వచ్చారు. ఆ క్లాసులలో కొంతమంది ప్రకటించేసుకున్నాం, మేము ఫుల్ టైమర్కి వచ్చేస్తాం, ఇంకా 91 లాస్ట్ అనుకో డిసెంబర్ ఆ సమయంలో మేము ఫుల్ టైమర్కి వస్తాము, మేము ఈ వ్యవస్థ కోసం పనిచేస్తాము. ఆయన క్లాసు అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేమందరం కూడా ఆ వయసులో ఉన్నాం కాబట్టి అట్లా మాకు కూడా ఊరిలో వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మిగతా వాళ్ళు మాకు భయపడడం స్టార్ట్ అయింది. చిన్న ఈ గొడవలు పడేవాళ్ళు, వాళ్ళు ఇల్లు మమ్మల్ని గౌరవించడం కానీ, నెక్స్ట్ వాళ్ళతో ఎందుకు లేరా మాకు, వాళ్ళు మేము పోయి ఏదైనా అప్రోచ్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం కానీ జరుగుతున్నాయి. జరిగే క్రమంలో మాకు కూడా ఒక ఊర్లో ఇమేజ్ లాగా స్టార్ట్ అయింది. ఊర్లో ఈ ఇమేజ్ ఇంత మనకు దీనివల్లనే కదా అనేది ఒక దాంట్లో నేను కూడా ఫుల్ టైమర్గా వస్తాను నేను పార్టీలోకి. నేను కూడా ఇప్పటి నుంచి జీవితం మొత్తం కూడా విప్లవానికి అంకితం చేస్తామని అందరం కూడా అక్కడ కొంతమంది 50 మందిలో ఒక 5-6 మంది ఎట్లా మాట కొంతమంది పార్ట్ టైంలో పనిచేస్తాం అనే దాంట్లో క్లాస్ అయిపోయింది. ఆ క్రమంలో అప్పటికే మా మీద, ఎందుకంటే మేము భగత్ సింగ్ వేసాము ఇప్పుడు స్టార్ట్ అయినాము, అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. మేము వాళ్ళని కొట్టి మా మీద కేసులు కూడా అయినప్పటికీ, అంటే ఈ 92 వచ్చరికి కేసులు అయితే చిన్నపిల్లలని వదిలేసేవాళ్ళు పోలీసులు, అరిసి మమ్మల్ని తల ఒక దెబ్బ వేయడం, పోండ్రా మీరు పిల్లలు మీ జీవితాలు నాశనం అవుతాయని కొంతమంది ఎస్ఐలు కూడా పాజిటివ్గా, మీరు చిన్నపిల్లలు చదువుకుంటారా, ఇదేం పనరా మీరు, వాళ్ళు అరాచ్మెంట్ అవుతున్నారని మీరు అరాచ్మెంట్ అవుతారా అని కొంతమంది అయితే క్లాసే మాకైతే, అంటే ఒక 10 నిమిషాలు ఇట్లా చేయొద్దు మీరు, మీ మీద కేసు పెట్టడం వెళ్ళిపోండి, మా పెద్దవాళ్ళు వస్తే వదిలిపెట్టేవాళ్ళు. కానీ మాకు అది నచ్చేది కాదన్నమాట. మేము మా ఉద్దేశం చిన్నప్పటి నుంచి ఇలా కొట్టాల మేము అనేది. కాబట్టి అట్లా వీళ్ళతో వచ్చిన తర్వాత అదే మూమెంట్లో 92 జనవరి 13న నేను పార్టీ ఒక క్యాడర్ వచ్చారు నా దగ్గరికి, మనం పార్టీ ఫుల్ టైమర్గా నువ్వు బయలుదేరాలి అని చెప్పి. ఆ రోజు ఈ భోగి పండగ, సరే అని భోగి పండగ నైట్ పూట నేను అతనితోటి బయటికి వెళ్ళిపోయాను. అది కూడా కొంతకాలం లీగల్గా పనిచేయాలి నువ్వు జిల్లా వ్యాప్తంగా. ఈ లీగల్ వ్యవహారం నడిచిన తర్వాత నేను పూర్తిగా యూజ్గా తీసుకుంటాము అనేది, ఆ యూజ్ అంటే పూర్తి టైంగా తీసుకుంటాం అనేది అప్పుడు ఉన్న పరిస్థితి. సరే అని పోయి భాస్కరాపురం అని ఇప్పుడు నందికొట్కూరు నియోజకవర్గం, అది జూపడబంగ్ల మండలంలో ఉంది. ఆడ ఒక 2 మహిళలను, ఒక ముస్లిం మహిళను, ఒక ఎస్సీ మహిళను రేప్ చేసిన కేసులో అప్పుడున్న మహిళా సంఘం దాన్ని చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలనేది ఒక పోరాటం. అది కేసు కూడా బుక్ చేసే పరిస్థితి లేదు అప్పుడున్న పొలిటికల్ ప్రెజర్ తోటి. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ దినంలో వాళ్ళు ఉండేవాళ్ళు, అట్లా బాలరెడ్డి, శంకర్ రెడ్డి అనే వాళ్ళు ఉండేవాళ్ళు. శంకర్ రెడ్డి ఏమో ఆయన పెద్ద ఆయన, రేప్ చేసిన బ్యాచ్, రేప్ కేసు ఆరోపించబడిన వాళ్ళేమో బాలరెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. నేను కొంతమంది బొల్లవరం నుంచి ఒక 2 మిత్రులు అంతా వస్తే మేము కరపత్రాలు పంచుతున్నాం మొత్తం. అంతకుముందు నాకు ఈ తుపాకుల గురించి ఇవన్నీ ఏమి మాకు అంతవరకు చూపించలేదు. తుపాకులు అంటే తుపాకులు ఉంటాయి, నక్సలైట్ పార్టీలు ఎదుర్కోవచ్చు అనేది ఒకటి తెలుసు, కానీ అంతవరకు మా దగ్గర మేము ఎప్పుడు కూడా తుపాకిని హ్యాండిల్ చేయడం కానీ ఇవన్నీ లేదు. తీసుకుని కరపత్రాలు పంచుతుంటే అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి, నేషనల్ వ్యవసాయ క్షేత్రం అది భారతదేశం. ఆ క్షేత్రంలో మేము అందరికీ ఇట్లా ఈ రేప్ చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయాలా, వాళ్ళను రిమాండ్కి పంపాలా, వాళ్ళ మీద చర్య తీసుకోవాలా, శిక్షించాలని చెప్పుకుంటా మేము కరపత్రాలు బ్యాచ్లు ఒక మా దగ్గరికి వచ్చి అప్పుడు శ్యామ్ ప్రసాద్ అని ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, 2 వచ్చారు, మోహన్ కానిస్టేబుల్ పేరు, 2 వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. కరపత్రంలో ప్రచురణకర్త పేరు లేదు, మీరు ఎట్లా
చేస్తున్నారంటే నేను అప్పుడు అక్కడ చైతన్య యువజన సంఘం అని ఒకటి పెట్టారు. అది చైతన్య యువజన సంఘం మెంబర్స్ సార్ మేము, అందుకోసం ఇది పంచుతున్నాము. అంటే ఇది ప్రచురణకర్త పేరు లేకుండా మీరు పంచడం అనేది తప్పు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని ఫస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక రూమ్లో వేసారు, మమ్మల్ని రూమ్లోకి తీసుకుపోయారు. ఎస్ఐ తోటి మేము జనరల్గా మాట్లాడుతున్నాం. అట్లాగా సార్ ఇది రేప్ అయింది, అది ఇట్లాంటి రేపు అయితే మేము చూసుకుంటాం, మీరు ఎవరు ఇక్కడ చేయడానికి డామ్ డో అని వాళ్ళు, ఆయన ఎస్ఐ కానిస్టేబుల్ ఏమంటలే, ఎస్ఐ అరుస్తున్నాడు. అంతలో సార్ ఇలా కాడ తుపాకీ దొరికింది సార్ అయినా ఒక కానిస్టేబుల్ ఒక రివల్వర్ తీసుకోవచ్చు, పిస్టల్ రివల్వరే కావచ్చు, రివల్వర్ రౌండ్స్దే తీసుకొని వచ్చాడు. వచ్చి కిటికీలో పెట్టి టాల్ మన ఒకటి పేల్చారు కిటికీలో. నాకు అప్పటికి కూడా ఇది కావాలని భయపిస్తుంది, పోలీస్ తుపాకీ ఏమనుకుంటున్నాను నేను. మీ ఇద్దరు కాదు, అది మాది కాదు, నాది కాదు, నాతో ఉన్న వాళ్ళ కాడ ఉండొచ్చేమో, రియల్గా నేను కొత్త దానికి ఉండొచ్చేమో, అది కూడా వాళ్ళది కూడా కాకపోదు. ఏమైందంటే టాల్మని పిలిచారు. నేను నా ఉద్దేశం ఎట్లుందంటే వీళ్ళు ఇంకా భయపిస్తున్నారు, పోలీస్ తుపాకీ కావాలంటే మమ్మల్ని భయపిస్తున్నారని నేను ఇంకా గట్టిగా మాట్లాడుతున్నా. గట్టిగా ఎట్లా సార్ మాది కాదు, అది మాదంటావు ఏంది అంటున్నాడు. చిన్నగా ఇక్కడ పండి స్టేషన్కి పండి అంటే పోదాం పండి అని నేను వాళ్ళమ్మటి నిజంగా అది తుపాకీ ఇలా దాన్ని తెలిసినా నేను ఉండేవాడిని కాదు, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడిని. అయితే మా బ్యాచ్లో ఉన్న వాళ్ళ దగ్గర నిజంగా తుపాకీ ఉంది అన్న పోలీసులు వచ్చి తప్పుకునేవాడిని, ఉండేవాడిని కాదు. ఆ ఇద్దరిని ఇంకా మిగతా ఇద్దరిని నన్ను తీసుకుపోయి జూపాడబంగ్లా పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత విచిత్రంగా కొన్ని దాదాపు ఒక 10 జీబులు వచ్చి, పోలీసు జీబులు కుయ్యని వచ్చి ఆపి మమ్మల్ని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఆడ. అసలు ఎంత కొట్టుడు అంటే దాకా మామూలు కొట్టట్లే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నువ్వు, నేను పలానా ఊరు మాది, పలానా ఊరు నుంచి ఇట్లా వచ్చినా అని చెప్పిన తర్వాత నందికొట్టుకూరు తీసుకుపోయి అక్కడ ఇంట్రాగేషన్ దాదాపు 18th నుంచి ఇది ఒక 5 days డైలీ మమ్మల్ని ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు. దాంట్లో ఒక కానిస్టేబుల్ ముసలాయన వచ్చి, ఒరే మేమేమో కాదు నాకు తెలియదని నేను, ఒరే ఒప్పుకోరా జైల్లో చూసుకోవచ్చు, ఇన్ని తమ్ములు ఎందుకు తింటావు రాడు వరే. ఒక కానిస్టేబుల్ వచ్చి ముసలాయన మాకు రిటైర్డ్ అవుతాడు ఇప్పుడు, వచ్చి చెప్పి ఇన్ని తమ్ములు ఎందుకు తింటావురా, ఒప్పుకో, ఏమైంది ఒప్పుకుంటే కొట్టరు కదా అని. సరే అది జైలుకి పోయినాక చూసుకోవచ్చు, స్టేషన్ అదేం నిలబడేదేం కాదు, ఎందుకు ఒప్పుకోండి, సర్లే కరెక్టే కదా అని, అవును సార్ మాదే అని సీట్లు అయినా వాళ్ళు కూడా శాంతించారు. అప్పుడు మల్లారెడ్డి ఎస్పీ గారు కూడా అప్పుడు ట్రైనింగ్లో వచ్చి మమ్మల్ని ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చాడు ఆయన. మల్లారెడ్డి గారు ఇప్పుడు ఎస్పీ, ఆయన అప్పుడు అల్లంపూర్లో పనిచేస్తుండే, ఆయన కూడా వచ్చిండు. వచ్చి జనరల్గా మనం ఏం చేస్తారు ఏందని ఆయన మన నెగిటివ్గా ఏం లేకుండా బాగానే మాట్లాడి మా అందరికీ ఆయన ఒక ఏది బజ్జీ ఉంటుంది, మిరపకాయ బజ్జీలు తెప్పించి తినిపించి మిమ్మల్ని కొట్టరలేదు, మిరపకాయ బజ్జీలు కట్ బజ్జీ అంటారు దాన్ని, తినిపించి మా అందరినీ కూడా జైలుకి పంపించారు. తర్వాత జైలుకి పంపించేటప్పుడు మాకు అంతా టాడా కేసు పెట్టారు మా మీద. 92లో టాడా కేసు కర్నూలు జిల్లాలో ఫస్ట్ ముద్దాయిని నేనే, మళ్ళీ దాంట్లో ఏమని ముద్దాయిని పెట్టున్నాను. కానీ ఒకసారి వెనక్కి వెళ్తే ఇంటికి చెప్పి వచ్చారు, చెప్పకుండా వచ్చారు? చెప్పకుండా వచ్చాను సార్, ఇంట్లో ఏమి చెప్పకుండా వచ్చారు. ఇందులో ఈ కేసులో ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళారు. అవును సార్. అప్పుడు మీ పేరెంట్స్ వచ్చారా? వచ్చారు సార్. ఏమన్నారు? మా నాన్న అప్పటికే చనిపోయారు సార్, మా అమ్మ వచ్చింది. వాళ్ళంతా వచ్చి బాధపడ్డారు సార్. బాధపడి ఇంకా తర్వాత పార్టీ వాళ్ళే కన్నాబ్రాహ్మణ్ గారిని వేస్తే 2 నెలల 4 రోజులకు బెయిల్ వచ్చింది మాకు. ఈ జైలుకి ములాఖత్కి అమ్మ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు బాధపడి ఏడ్చి పాపం ఎందుకని ఎప్పుడు నాకు అప్పుడు కూడా మా అమ్మ వచ్చినా నాకేమీ ఇది భయం అనిపించట్లే. నేను వస్తామ్మా ఎందుకు బాధపడతారు మీరు, ఏమైంది నేనేమన్నా పెద్ద నేరం ఏం చేయలేదు, తప్పేం చేయలేదు అంటే ఇది పెద్ద కేసు అంటారా, నువ్వు 2 సంవత్సరాలు బయటికి రావంటారు వాళ్ళు. మీకు ఎంతమంది అన్నదమ్ములు మీరు? నేను ఒక్కనే సార్, మా అక్క వాళ్ళు 2, నేను చిన్నోడిని లాస్ట్. మీరు గ్రామంలో ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడానికి? అవును సార్. వాళ్ళ మీద ఒక పెత్తనం చూపించడానికి, మీ పై చేయి తెచ్చుకోవడానికి మీరు వెళ్ళారు? అవును సార్. ఇక్కడ మీరు కుటుంబ బాధ్యత మీరు మర్చిపోలేదా? నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉన్నారు. నేను పని చేసేవాడిని సార్ అప్పటికి కూడా. అమ్మగారు ఉన్నారు, ఆమెను కాదని ఆమెను వదిలిపెట్టి మీరు ఇటువైపు రావడం కరెక్ట్ అనిపించింది? అది నా వయసు చిన్న సార్, వయసు చిన్నది. నాకు ఎట్లా అంటే నేను అప్పటికి నేను వర్క్ చేసేవాడిని, సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ పోయేవాడిని, పనులు చేసేవాడిని, డైలీ ఏదో ఒక పని అయితే చేసేవాడిని. ఆదాయం సంపాదన వచ్చింది, కానీ తల్లిని విడిచిపెట్టి మీరు ఇటు ఉద్యమం వైపు వెళ్ళడం. నాకు రాజన్న క్లాస్ అయిన తర్వాత ఇవన్నీ కాదు, ఇంకా ప్రపంచంలో అందరి తల్లులతో నా తల్లి అనేది నాకు అందరితో, ఈ ప్రపంచంలో ఇంతమంది తల్లులు బాధపడతారు ఇంతమంది, నేను కూడా నా తల్లి కూడా అట్లాంటిది అనే భావంతో
ఉన్నా సార్. అది వేరే జైల్లోకి వచ్చిన తర్వాత ములాఖాతులో మా అమ్మ కలిసింది. అప్పుడు కూడా నాలో ఏం చల్లడం లేదు అసలు. నేనేమి ఈ ఈ కొట్టిన దానికి ఇంకా ఎక్కువ నేనేం చేయని దానికి నేను ఇంతమంది హింసిస్తారా, నన్ను ఇట్లా చేస్తారా, నేను వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన తప్పక నాకు ఇంకా మరీ నన్ను ఇంత ఇబ్బంది పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ నాకు అదే అన్యాయంగా ఇరికించారు కాబట్టి తీసుకుందాని వచ్చి ఉంటుంది. రివేజ్ తీసుకోవాలి వీళ్ళకు అనేది. అప్పుడు పోలీసుల మీద యాక్షన్ చేయాలని నాకేమన్నా ఇస్తే, నన్ను బాగా కొట్టిన వాళ్ళు ఏమైనా చేయాలి అనే ఆలోచనతో ఉండేవాడిని నేను. అంటే అప్పుడు లోపల ఉన్నప్పుడు నా మైండ్ అంతా నన్ను అనవసరంగా తిట్టుకుంటా కొట్టారు కదా, వీళ్ళని ఏమైనా చేస్తే ఏమవుతుంది. అంటే ఫస్ట్లో టాటా కేసు అలా ఉంటుంది, ఆర్మ్స్ యాక్ట్ పెడతారు కదా. ఆర్మ్స్ యాక్ట్లో టాటా కేసు సార్. ఆర్మ్స్ యాక్టే ఫస్ట్ టాటా కేసు సార్. ఆర్మ్స్ యాక్ట్ ఉంటేనే టాటా కేసు పెట్టేవాళ్ళు. తుపాకులు ఇవన్నీ దొరికితేనే టాటా కేసు పెట్టేవాళ్ళు. దాంట్లో నన్ను బుక్ చేశారు సార్. సరే కోర్టు 2 నెలల 4 రోజులకు కన్నా బ్రాహ్మణ గారు వచ్చి మాకు మైనరు నా స్కూల్ సర్టిఫికేట్ ప్రొసీడ్ చేస్తే నేను 17 ఇయర్స్ ఉన్నాయి, వీళ్ళు 19 ఇయర్స్ అని రాశారు దాంట్లో. దానివల్ల నేను బయటకు వచ్చిన. పార్టీ వాళ్ళే ఇప్పుడు సంధ్యక్క వీళ్ళందరూ కలిసి బెయిల్ పెట్టరు, లీగల్ టీము. బయటకు వచ్చిన తర్వాత మరి సుండిపెంటకు వచ్చింది. ఒక శివరాత్రి రేపనంగా ముందు రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూమెంట్లో సారా ఉద్యమం స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున. దానికి మళ్ళీ ఊర్లో నాయకత్వం వహించాలి. మళ్ళీ నేనే దానికి ఒక నాయకుల్లాగా సారా ఉద్యమానికి మొత్తం పెద్ద ఎత్తున, అంటే దాదాపు మా ఊర్లో సారా ఉద్యమం అంటే ఎంత పెద్ద మూమెంట్ అంటే మా ఊరు నుంచే కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 లారీలు పోయేవాళ్ళం. కర్నూలుకి దాదాపు 180 కిలోమీటర్లు 10 లారీలు వేసుకొని పోయి ధర్నా చేసి వచ్చేవాళ్ళం. నెక్స్ట్ దారెంబట్టి ఎక్కడైనా భోజనం లేకపోతే ఊర్లలో వచ్చే ఊర్లలో అడుక్కొని అయినా సరే భోజనం తిని వచ్చేవాళ్ళం లేట్ అయితే. అట్లాంటి ఉద్యమం కూడా పెద్ద ఎత్తున నడిచింది సార్. రోజుల తరబడి బ్రాంచ్ షాపులు బంద్, సారాయి కుట్లు సార్ అప్పుడు పూర్తిగా బంద్ చేసి ఇవన్నీ మూమెంట్ నడిపాను సార్. ఆ మూమెంట్లోనే మళ్ళీ సారా ఇవ్వాలను దాంట్లో మళ్ళీ కొన్ని కేసులు నా మీద యాడ్ చేశారు సారా ఉద్యమంలో. ఎందుకంటే సారా డిపోని పగలగొట్టినా అని, సారా ప్యాకెట్లు అంటే మేము గుంజుకొని అన్ని పగలగొట్టేవాళ్ళం. ఎక్కడైనా దుకాణాలు పగలగొట్టడం, నెక్స్ట్ లేడీస్తో ధర్నాలు చేయడం, ఇవన్నీ నడిచినాయి. అట్లానే సారాయి వ్యాన్స్ను ఊర్లోకి రానివ్వకుండా ఊరు బయటనే అడ్డుకునేవాళ్ళం. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేవాళ్ళం మేమే కూర్చొని ఒక పెద్ద టీం లాగా. నేను ఫస్ట్ ఏదైతే మీకు ఒక టీము మాది భగత్ సింగ్ సంఘం పెట్టామో ఆ టీం మొత్తం కూడా ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం చేసేది. మేమందరం ఎవరైనా రౌడీ షీటర్ కానీ ఇంకొకటి మేము గొడవ పోవాలంటే 200 మందిని పోయేది. మేము ఒకరిద్దరు కదా 200 మెంబర్స్ మేము గొడవ పోయేది. ఆ దెబ్బకు రౌడీ షీటర్లు కూడా కొంతకాలం మా పర్మిషన్ లేని ఊర్లోకి వచ్చి రాకుండా చేసినాం. మా భగత్ సింగ్ సంఘం పర్మిషన్ తీసుకొని రావాలి. నేను గొడవ పడను, నేను ఊర్లో ఎవరిని ఏమన్నా అట్లయితే రా, ఇక్కడికి వచ్చి మళ్ళీ తాగి గొడవ చేస్తే ఈ దీంతో ఉండేది మొత్తం. అట్లాంటి కేసులు కూడా మా మీద పోలీసులు కూడా ఫస్ట్ పాజిటివ్గానే చాలామంది పోలీసులు, ఎప్పుడైతే ఎన్ఎక్సెల్స్ తోటి సంబంధాలు వచ్చినాయి పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారో సీరియస్గా ఉన్నారు వీళ్ళు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నెగిటివ్ స్టార్ట్ అయింది మాకు. అంతలోపు పాజిటివ్గానే వాళ్ళు శిక్షార్హులే కానీ మీ జీవితాలు నాశనం చేసుకోవద్దురా అని చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే ఈ లెఫ్ట్ పార్టీతోటి మాకు సంబంధం ఉంది అది సీరియస్గా తెలిసిందో అప్పటి నుంచి కొంచెం వాళ్ళ వైఖరిలో కూడా మార్పు రావడం, చిన్నదానికి పెద్దదానికి కేసు పెట్టడం, లోపలేయడం, ఇవన్నీ. ఆ క్రమంలోనే ఈయన అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి. శ్రీశైల దేవస్థానానికి వచ్చాడు ఆయన. వస్తే మేమందరం దాదాపు ఒక 2000 మంది పోయి గుడి ముందు ఆ ముందు ధర్నా చేయ, గుడిలో నిషేధం అది కాబట్టి ఆ రోజు మేము 2000 మంది పోయి గుడి బయట ఈ మద్య నిషేధానికి మీరు మాట ఇచ్చిపోవాలని కూర్చున్నాం. అప్పుడు పోలీసులు, డిఎస్పీ, ఎస్పీ అందరూ కూడా మూలం చాలా బతికున్నారు. కానీ వాళ్ళ వాల్యూ మాది లేదు. ఈ స్టార్ ఉంది నేను ఎస్పీ అని కనుక్కునేంత స్థాయి కూడా మాది కాదు. ఎస్పీ ఒక ఎస్ఐను సిఐని అయితే కనుక్కోగలుగుతాం, మిగతా వాళ్ళు అది లోకల్, మిగతా వాళ్ళు కనుక్కొని వాళ్ళు చెప్పేవి కూడా మాకు నువ్వు లోకల్ ఎస్ఐ అనుకో మాట గౌరవించేవాళ్ళు. ఈయన మనకు మన ఊరైన మనకు కానీ ఎస్పీ గారు కూడా వచ్చి మాట్లాడుతారు మాతోటి, కానీ ఆయన ఎస్పీ అనేది మాకు ఐడియా లేదు పిల్లలు. ఆ విధంగా అట్లా కొట్లాడి ఆయన లాస్ట్కి వెనక్కి దారి నుంచి వెళ్ళిపోయాడు ఎస్పీ, ఆయన సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అట్లా కర్నూలు పోయి ధర్నా చేసి ఇవన్నీ కూడా పెద్ద మూమెంట్ చాలా పెద్దగా ఉండేది. ఆ క్రమంలో ఒకసారి నన్ను స్టేషన్లో వేసి వెంకటరెడ్డిని కొడుతున్నారు అంటే దాదాపు ఒక 2000 మంది వచ్చి స్టేషన్ మీద పడి నన్ను బయటకు గుంజుకొని వచ్చారు. అంటే స్టేషన్లో కూడా అంతా ఇమేజ్ ఉండేది ఊర్లో మా యూత్కి, మంచి అందరి మంచి భావాలతోటి, మంచి దాంతో చేపల కంపెనీస్ ఇన్ని వాళ్ళ దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారు కదా పార్టీ వాళ్ళు, ఆ ప్రోగ్రామ్ ఏంది చేపల కంపెనీ రేట్లు పెంచాలా, కేజీకి ఇంత పెంచాల్సిందే, పెంచకపోతే ఒప్పుకోము, ఈ విధంగా అట్లా పెంచేవాళ్ళం. రోజుగారి
జీతాలు పెంచాలని ఈ సారా పోరాటంతో కూడా ఈ పోరాటాన్ని కూడా మనం జనంలో అనుకూలంగా అంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంతలోపు ఏంటంటే ఈ కాంట్రాక్టర్లే ఎవరిని అడిగిన కొట్టియడం గుద్దియడం కొంతమందితోటి చేసేవాళ్ళు. మేము స్టార్ట్ అయినాక అది కొత్త ఒకటి స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే, ఏది మళ్ళీ జీతాలు పెంచడం, నెక్స్ట్ అదంతా కార్మికులు ఉండే ఏరియా. ఇట్లా ముందుకు వెళ్ళాం సార్. ఈ క్రమంలోనే నాకు మళ్ళీ ఎక్కువ కేసులు అయినాయి. కేసులు అయిన తర్వాత నా మీద కూడా 1-2 సార్లు అటాక్ జరిగింది వాళ్ళు బయట నుంచి. అప్పుడున్న ఎమ్మెల్యే మనుషులు కూడా అప్పుడు బాగా. కానీ మీకు పార్టీ పిలిచింది వేరే దగ్గర లీగల్ ఒపీనియన్ కోసం, సర్వీస్ కోసం అన్నారు కదా, మీరు అక్కడికి వెళ్ళలేదు అసలు? వెళ్ళలే, మళ్ళీ ఊర్లోకి పంపించారు. సారా ఉద్యమం వచ్చింది కదా, దీనికి లీడింగ్ చేయాలి ఇక్కడ. ఇక్కడ మీరు రేప్ కేసులో వాళ్ళకి అండగా నిలిచినారు, వాళ్ళ మీద కేసు అయిందా? అయింది, అరెస్ట్ చేశారు వాళ్ళను. మేము వాళ్ళు కలిసి ఒకటే జైల్లో ఉన్నాం. ఒకటే జైల్లో ఉన్నాం. తర్వాత వాళ్ళు కర్నూలుకు నందికొట్కూరు జైల్లో. ఇప్పుడు మమ్మల్ని కర్నూలుకు మార్చారు. మేము కర్నూలులో ఉన్నాం. తర్వాత వాళ్ళు కూడా మాతో మాట్లాడారు, నాయన మేము అంటే నువ్వు ఇట్లా చేసినావు కదా అంటే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం ఇవన్నీ. కానీ తుపాకీ ఎక్కడికి వచ్చింది మరి? అది సంథింగ్ సార్ ఇప్పటికి కూడా. ఇప్పటికి తుపాకీ అనేది నేనైతే అంతవరకు నేను కొత్త. మీరు తీసుకువెళ్ళలేదు? అవును సార్. మీతో పాటు ఉన్న వాళ్ళు తీసుకువెళ్ళలేదు? చెప్పలేము సార్, నాతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మిగతా వాళ్ళు. అప్పుడు పార్టీ వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదా? వాళ్ళిద్దరు కూడా చెప్పలేదు సార్. లాస్ట్కు అంటే మీకు అరెస్ట్ చేసినప్పుడు తుపాకీ కూడా రికవరీ చూపించారు సార్. అరెస్ట్ చేసిన తుపాకీ రికవరీ చూపించారు. అక్కడ ఉన్న సాక్ష్యాలను అందరినీ ప్రొటెక్ట్ చేశారు. మేమందరం బయటకు వచ్చినాక వాయిదాలు అయినాం. తర్వాత ఆ క్రమంలోనే ఈ సారా ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ నంద్యాల ఆర్గనైజర్గా వేశారు సార్ నన్ను. నంద్యాల యువజన సంఘం ఆర్గనైజర్గా అక్కడి నుంచి మళ్ళీ మారిన. నంద్యాలలో ఉంటుండేవాడిని. అప్పుడు డంకెల్ డ్రాఫ్ట్ ఒకటి, పేటెంట్ హక్కులు, డంకెల్ డ్రాఫ్ట్ ఇవన్నీ వచ్చేసారు. అప్పుడు డంకెల్ డ్రాఫ్ట్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడుపుతున్నాం మేము రైతాంగంలో తిరిగి. ఈ డంకెల్ డ్రాఫ్ట్ అనేది వస్తే భారతదేశ రైతాంగానికి ఈ విధంగా నష్టం ఉంటుంది. మొత్తం కూడా భారతదేశ రైతులు తమ పొలాల మీద, తమ పంట భూముల మీద, నెక్స్ట్ ఈ ప్రకృతి వనరుల మీద హక్కును కోల్పోతాం. ఈ హక్కు అంతా కూడా భారతదేశంలో ఉన్న రైతులకి, భారతదేశ ప్రజలకే ఉండాలి. ఈ డంకెల్ డ్రాఫ్ట్ మీద పివి నరసింహరావు గారు సంతకం పెట్టారు కాబట్టి ఇది మొత్తం కూడా వేరే దేశం యొక్క పేటెంట్ కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దీన్ని వ్యతిరేకించాలా. ఇది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా మన భారతదేశానికి చాలా ఇబ్బంది అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. అదే క్రమంలో ఆయన 91 ఎలక్షన్స్లో గెలిచి నంద్యాలవనం చేస్తానని ఆయన ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అక్కడికి వచ్చారు నంద్యాలకి. ఇప్పుడు మాకు ఒక ప్రోగ్రామ్ చెప్పింది పార్టీ. ఆయన్ను అటకాయించాలి, దేశ ప్రధాని వస్తాను. అటకాయించాలా, అటాక్ చేయాలా? అటకాయించాలి, అటాక్ చేసే ప్రోగ్రామే జనశక్తి పార్టీలో లేదు. అటకాయించి మన స్లోగన్స్ను ఇనిపేయాలి. ఇది ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఫోకస్ అవ్వాలి. దీని ప్రోగ్రామ్ ఏంది? ఫస్ట్ అంటే నంద్యాల ప్రజలకు అప్పుడు మంచినీళ్ళ కొరత ఉండేది. సంధ్యాకేమో ఆయన దిగిన గెస్ట్ హౌస్ దగ్గర మహిళలను తీసుకొని ధర్నాకు పోవాలా. ఇంకొక బ్యాచ్ ఏమో మా నాయకత్వంలో మీరు ఈ శ్యామ్ కాలువ అని ఉంది, ఆడ మీరు ఆయన్ను అడ్డగించి ప్లే కార్డ్స్, బ్యానర్స్ చూపిస్తూ రోడ్డుకి అడ్డంగా పోవాలనేది ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది. సరే, ఇంకా ఆడ సందిగ్ధమైంది పోయిన ప్రజలు మన మినిమం బేస్ ఒక 100 మంది ఉంటాం. 100 మందిలో ఒక 10 మంది లీడర్స్ ఉంటాం, పిల్లలు, యూత్ ఉంటారు. దాంట్లో పోయిన వాళ్ళని కాల్ చేయొచ్చేమో. ఎవరు ముందు దిగాల్సింది ఎవరు? అప్పుడు సంధ్యక్క భర్త భాస్కర్ అని మా ఆర్గనైజర్, చాలా గొప్ప వ్యక్తి సార్. ఆయన మంచి రాజకీయవేత్త, మంచి తెలివికలవాడు. ఆయన ఎట్లా అయ్యిందంటే నేను ఆర్గనైజేషన్లో పెట్టాను, నన్ను పిలిపించాడు మళ్ళీ ఎమ్మటి. నేను వచ్చిన తర్వాత ఎట్లా అంటే నేను లీడ్ చేస్తాను దాన్ని. ఫస్ట్ నేను నాతో ఉన్న నా ఫ్రెండ్ మేమే దిగుతాం రంగంలోకి. మా సుండిపేంట వాళ్ళమే పోతాము, అటకాయిస్తాము. నేను మొత్తం అప్పుడు సుండిపేంట నుంచి అందరినీ మా వాళ్ళని ఒక 35 మందిని పిలిపించాను. రాండి ఇక్కడికి. వాళ్ళు కూడా అంత బయట నుంచి కూడా బొల్లవరం నుంచి, నెక్స్ట్ పర్లా నుంచి, ఇట్లా అనేక గ్రామాల నుంచి కూడా జనం వచ్చారు. ప్లాన్ అయితే కొంతమందికి తెలుసు, అటకాయించే ప్లాన్ కొంతమంది తెలుసు. కొంతమంది ఏమో రోడ్డు పక్కన ఉండి జెండాలు ఊపేది, బ్లాక్ జెండాలు ఊపేది అనేది ప్రోగ్రామ్. కానీ రోడ్డుకి అడ్డంగా పోవాల్సిన బాధ్యత కొంతమంది అయితే ఆటోమేటిక్గా వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది పాండి అనడానికి కొంతమంది తెలుసు. సరే అని ఫస్ట్ నేనే డంకెల్ గో బ్యాక్ అని బ్లాక్ బ్యానర్ తోటి డంకెల్ గో బ్యాక్ అని ఒక బ్యానర్, ఒక 3 అడుగులు ఇటు ఒక 2 అడుగులు ఎడల్పుతోటి ఓన్లీ దాంట్లో డంకెల్ గో బ్యాక్ ఈ బ్యానర్ తీసుకొని దిగాలనేది ఒక 2-3 తీసుకొని అంతా ఇక్కడ పెట్టుకొని బార్కేడ్స్ అంటే బయట ఇట్లా నిలబడన్నాం. శ్యామ్ కాలువ దగ్గర ఇట్లా వచ్చి ఇట్లా టర్నింగ్ దొరుకుతుంది. సెక్యూరిటీ ఇట్లా ముందు వెళ్ళిపోయిన తర్వాత మేము కరెక్ట్ అయిన బండి ముందు దిగాలి మేము. ఇది మా ప్రోగ్రామ్.
ఎప్పుడైతే ఆయన ఆ సెక్యూరిటీ బ్యాచ్ అట్లా దిగిందో మేము టక్ పోయి డంకెలు గోబ్యాక్ అని ఇట్లా పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత పాపం అక్కడ పోలీసులకు ఏం అర్థం కాలేదు. సెక్యూరిటీ వాళ్ళంతా తక్కువ మంది ఉన్నారు, మేము ఎక్కువ మంది ఉన్నాం. మామూలు సాధనకు చూడడానికి వచ్చిన జనం అనుకున్నారు. రిపేర్ లేరు వాళ్ళు ఎవరు. మేము వాళ్ళు కొంతమంది వచ్చి వస్తారు కానీ వాళ్ళని కూడా మేము తోసేసినాం. రే ఏంద్రా ఇది అని వస్తున్నాం, తోసేసి అంత పడ్డాం. పివి నరసింహ గారి కారు బరబర ఎన్నికి కరపత్రాలు ఇసరడం, మేము పెద్దగా స్లోగన్స్ విధంగా పివి నరసింహ గారు ఎన్నికి వెళ్ళిపోవడం. మేము దాన్ని బట్టి మా ప్రోగ్రామ్ ఆడు ఉండి చేయడమే కాబట్టి దాన్ని బట్టి ఉరికి దాదాపు ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తినాం. మేము వెనక్కి పరిగెత్తనే ఉన్నాం. ఆయన అక్కడ మా చూసే జనం కూడా భయపడి రోడ్డు మీదకి వచ్చేసారు. తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసి మరి అరెస్ట్ కావాలి, మేము పారిపోకూడదు అక్కడి నుంచి. కాబట్టి అరెస్ట్ అయ్యి అప్పుడు కూడా ఒక టాడా కేసు పెట్టి జైల్లో ఉన్నా సార్. దానికి కూడా నేను 2వ ముద్దాయి నేను దాంట్లో. ఫస్ట్ ముద్దాయి గోకార్ అని ఆయన పెట్టారు, సెకండ్ ముద్దాయికి నన్ను చేశారు. అప్పుడు కూడా ఎవరిని కొట్టలేదు, నన్ను ఒక్కనే కొట్టారు పోలీసులు. ఎందుకంటే నేనే దాన్ని ముందు వచ్చినా వాళ్ళు పిలిచి ఆ రోజు పోలీసులకు కూడా అవమానం జరిగిందనే ఉద్దేశంతో కొట్టారు. మా ప్రోగ్రామ్ అది చేసడం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా యూజ్ అయ్యాను సార్ నేను. అంటే అప్పటి నుంచి ఇంకా భాస్కర్కి కొరియర్గా ఉండేవాడిని. కొరియర్గా ఉంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేది. తర్వాత టెక్నికల్ టీంలో అంటే దేశం మొత్తం పార్టీ సంబంధించిన ఏమైనా లెటర్స్ కానీ ఇంకా ఎనీథింగ్ వేరే ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చేసేవాడిని నేను. అంటే యూజీలో ఎక్కడెక్కడ ఉన్నారండి? నేను యూజీ ఎక్కువ కర్నూలు డిస్ట్రిక్ట్, ఎక్కువ తెలంగాణలో ఉన్నా సార్. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఫారెస్ట్ ఏరియా ఇన్ఛార్జిగా పనిచేసిన నేను. అంతకుముందు టెక్నికల్ టీం ఇన్ఛార్జిగా ఉన్నా సార్ నేను. అంటే యూజీలో ఉన్నప్పుడు సార్ అంటే పార్టీకి మీరు చెప్తున్నారు జనచైతన్యం సంబంధించిన కార్యక్రమాలు ఏమి చేపట్టారు? అంటే సారా ఉద్యమం, సారా వ్యతిరేక తీసుకున్నారు. అవును సార్. విత్తనాల గురించి తీసుకున్నారు. అవును సార్. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అవును సార్ మీరు ఇలాంటి కార్యక్రమం రాయలసీమలో ఇంకొక ప్రోగ్రాం కూడా పెద్దది చేశాం సార్ మేము. రాయలసీమ భూస్వామ్య సాయుధముఠాల వ్యతిరేక పోరాట కమిటీ ఒకటి పెట్టి మొత్తం రాయలసీమ మొత్తం తిరిగి కూడా మేము ఒక ఉద్యమాన్ని నిర్మించినాం. ఈ భూస్వాముల దగ్గర తుపాకులు లైసెన్సులు రద్దు చేయాలి అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్. అది నేను యూజీగా ఉంటూనే దాన్ని ఆర్గనైజ్ చేసేది మేము. నాకు కర్నూలు డిస్టిక్ కానీ అట్లా ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళు. నేను ఫుల్ టైమర్గా తిరిగేవాడిని. కుప్పేయడం, స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేయడం, యూత్ని ఆర్గనైజ్ చేయడం, గ్రామాలు ఆర్గనైజ్ చేయడం, ఈ భూస్వాముల దగ్గర తుపాకులను సీజ్ చేయాలి గవర్నమెంట్. దీంతో ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం అది అవుతుందో వాటిని తీసుకుపోవడం, జనాన్ని కుప్ప చేయడం. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేలోపు నేను ఏదైతే టెక్నికల్ టీం నుంచి ఇక్కడికి వచ్చే పోలీసులది ఫుల్ అప్పర్ హ్యాండ్ సార్. అప్పర్ హ్యాండ్ అంటే కనీసం తిరిగి మన వాయిస్ కూడా చెప్పుకునే స్థితి లేదు గ్రామాల్లో. అంటే టెక్నికల్ జాగ్రత్త ఎంత అంటే మేము పొరపాటున ఒక 5 కిలోమీటర్లు నడిచి ఇక్కడ పండుకుందామంటే ఆ రోజు మా పని అయిపోయినట్లు లెక్క. ఏదో పెద్ద గుట్టయించుకోవాలా. అది నీలకపోయేటప్పుడు ఈ షికారు చేయడానికి ఒక వేటగాడు ఉంటే ఈ జంతువులు ఎంత జాగ్రత్తగా వచ్చి నీళ్ళు ముంచు తాగుతాయో మేము అంత జాగ్రత్తగా పోయి వాటర్ తీసుకొని గుట్టెక్కేవాళ్ళం. అంటే అంత సీన్లు అంత ఫుల్ పోలీసులు అడవి మీద కానీ దాని మీద గ్రిప్ సాధించారు. అప్పటికి జనశక్తి పార్టీ నేను అప్పుడు టెక్నికల్ వచ్చేలోపు పూర్తిగా వరంగల్ ఫారెస్ట్లో ఒక 13 మంది మాత్రమే ఉన్నారు. మిగతా అంతలోపు మొత్తం కూడా కొలాప్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీరయ్య గ్రూప్ ఒకటి చీలిపోయింది. వీరన్న గ్రూప్ ఈ 94 ఏదైతే భారతదేశం మొత్తం కూడా అన్ని పార్టీలు విప్లవ పార్టీలని ఐక్యం కావాలని దాంతోపాటు ప్రపంచ విప్లవ పార్టీలన్నింటినీ విలీనం చేయాలని మన హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు. దాని తర్వాత కొన్ని పార్టీలన్నీ విలీనమైనాయి. వీటి మధ్య మళ్ళీ విలీనమైన ఒక సంవత్సరంలోపే విభేదాలు వచ్చి యూసీఆర్ఎంఎల్ పక్కకి వెళ్ళిపోయింది. అసలు వీరన్న గ్రూప్కి రాజన్న గ్రూప్కి మధ్య విభేదం ఎందుకు వచ్చింది? క్యాస్ట్ ఇష్యూ సార్. ఓన్లీ అది కాదు, అక్కడ కాజీపేట ఇష్యూలో దాని నుంచి వచ్చిందంటారు కదా ఎక్కువ. తప్పు సార్. మొత్తం సైద్ధాంతికంగానే సార్. అది ఏంటంటే దీంట్లో కూడా కుల వ్యవస్థ పనిచేస్తుంది. నక్సల్ పార్టీలో కూడా కుల వ్యవస్థ పనిచేస్తుంది. దీంట్లో కూడా వాళ్ళ పెత్తనం కొనసాగుతుంది అనేది వీరన్న గ్రూప్ వాదన. అప్పటికి డఫోడమ్ అని ఒకటి పెట్టారు. ఈ డఫోడమ్ పెట్టిన తర్వాత దళిత బహుజన సామ్య పార్టీని పెట్టి ఆ పెట్టిన సరైన అవగాహన లేదు క్యాడర్లో. కింది స్థాయి నుంచి ఇది క్యాస్ట్ ఇష్యూ ఈ విధంగా ఉంది, భారతదేశంలో ఒక తారతమ్యం ఈ విధంగా ఉంది, ఇది అన్నిటి మీద ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన అనేది కింది స్థాయి నుంచి కూడా ఎడ్యుకేషన్ లేకుండా ఒకటేసారి దాన్ని వేదిక మీదకి తీసుకొచ్చారు. ఇది రాజన్న ఫస్ట్ తీసుకొచ్చిండు, తర్వాత ఆయన ఓన్ చేసుకున్నాడు. ఎవరు వీరన్న. ఈ ఓన్ చేసుకునే క్రమంలో చాలాసార్లు ఇది అగ్రవర్ణం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా
నిజాయితీగా ఏంటంటే మేము ఈ బయటకు వచ్చి తిరిగేటప్పుడు నా పేరు ఏదో ఒక పేరు వద్దు, నేను క్యాస్ట్ అనేది తెలియదు మాకు. ఈ వీరడ్డ గ్రూప్ ఎప్పుడైతే ఈ క్యాస్ట్ ఇష్యూ వచ్చిందో, నేను ఈ వరంగల్లో పనిచేస్తున్నా లేకపోతే వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నా, నా క్యాస్ట్ క్యాడర్ అనేది తెలిసిపోయింది. దీనివల్ల అనైక్యత భావం అనేది క్యాడర్లో వచ్చింది. కానీ వీరన్న సాయుధ పోరాటం చేద్దామని ప్రతిపాదించడం, దానికి రాజన్న వ్యతిరేకించడం ఒక కారణం అంటూ, తర్వాత వరంగల్ జిల్లా పెంబర్తి దగ్గర జరిగిన మీటింగ్లో పోలీసులపై దాడి చేయాలంటూ వీరన్న వర్గం ప్రతిపాదించడం, ఈ రెండు ప్రధాన కారణాలు అంటారు. వీరన్న ఎప్పుడు కూడా అది లేదు సాయుధ పోరాటం, క్యాస్ట్ ఇష్యూనే. క్యాస్ట్ అనేది ఈ పార్టీలో కూడా ఉంది, ఈ వ్యవస్థలో అంతా ఉంది. కాబట్టి దీంట్లో కూడా క్యాస్ట్ ఇష్యూ మీదనే పనిచేయాలా. ఇది పెంబర్తి కాన్స్పరెన్స్ ఏంటి? క్యాస్ట్ ఇష్యూనే సార్. ఇదే సాయుధ పోరాటం అనేది ఎక్కడ లేదు వాళ్ళ దాంట్లో. సాయుధ పోరాటమా ప్రతిఘటన పోరాటం అనేది చర్చ జరుగుతుంది. అప్పుడు మావోయిస్టులేమో దుందుడికి విధానాలతోటి. అంటే పెంబర్తిలో జరిగింది సాయుధ పోరాటం కాదు సార్, సాయుధ పోరాటం క్లాసే కాదు. ఓన్లీ దీని మధ్య డిబేట్స్. పార్టీలో ఇంత అంతరంగికంగా కొట్లాడుతున్నారు. పార్టీలో ఉన్న మేధావులు ప్రదీప్ అన్న కానీ భాస్కర్ అన్న ఇట్లాంటి మేధావి వర్గం ఉంది. అప్పుడు వీళ్ళందరూ కూడా జార్జ్ రెడ్డితో క్లాస్మేట్స్, వీళ్ళంతా రాజన్న క్లాస్మేట్స్. వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎలమోళ్ళు ఉన్నారు, కమ్మ ఉన్నారు, రెడ్డిస్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకు దళితుల మధ్య అనైక్యత భావం అనేది ఒకటి ఏర్పడింది. దాన్ని సెట్ చేయడానికి మాత్రమే ఆ మీటింగ్ సార్. పెంబర్తి కానీ పెంబర్తి ప్లేనరీ తర్వాత పోలీసుల మీద దాడులు మాత్రం విపరీతం జరిగాయి కదా? ఎక్కడ జరగలేదు సార్. ఒక కరీంనగర్లో ఒకటే జరిగింది జనశక్తి పార్టీ. అసలు డిసైడ్ చేయలేదు కదా సార్. ఇది లాస్ట్న చనిపోయాము అంటే పార్టీ పూర్తిగా కొలాప్స్ అయ్యేటప్పుడు నువ్వు సాయుధ పోరాటం చేయండి అనేది పిలుపునిచ్చింది. అప్పుడు క్యాడర్ అంతా విడిపోయింది, కొలాప్స్ అయిపోయింది, రెండు పార్టీకి ముక్కలు అయిపోయినారు. రాజన్ ఇప్పుడు అసలు ఆయన వీరన్న ఎక్కడ కూడా ఎవరు ఏ పోలీసుల మీద కూడా ఇప్పుడు దాడి చేయమని కానీ నెక్స్ట్ సాయుధ పోరాటం పిలుపుని కానీ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు. వీరన్న ఏ విధంగా మరి ఎన్కౌంటర్? వీరన్న నువ్వు హైదరాబాద్లో పట్టుకొని చంపేశారు సార్ అని. కానీ అందులో కోవర్ట్ జరిగిందంటారు కదా. ఇప్పుడు ఇదే సార్. ఇప్పుడు పోలీసులు జనరల్గా ఇప్పుడు ఉన్న సిస్టంలో చాలామంది ఇట్లా పట్టుకొని మన మిస్టేక్స్ తోటి, పార్టీలో ఉన్న మిస్టేక్స్ తోటి, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ అందరికీ తెలిసింది. అప్పుడు పోలీసులు ఆ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ మూసి మంచి వాళ్ళ మీద కూడా అంటే అభియోగం. ఎందుకంటే మనమే చంపాలి, పార్టీ వాడే వాడిని చంపాలి, మన చేతికి లేదు వాడిని చెడ్డ పేరు తెప్పించి వాడిని మార్చింగ్ ఫోన్ తీసి వాడిని బయటికి మన చేతికి తడట్టుకుంటే వాళ్ళు చేయాలనే కాన్సెప్ట్ ఎల్ఐసి పాలసీ, నిమ్న స్థాయి యుద్ధతంత్రంలో వాళ్ళ పాలసీ సార్. అది చిన్నగా దాడులు చేయడం, అక్కడ కొన్ని చంపేయడం, ఈ మేధావిని దొరికమని పూర్తిగా తీసేయడం, చిన్న దాడులు అల్లజడి సృష్టించడం, ప్రజలకు ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో గ్రామాల్లో ఆ ప్రజల సమస్యలను డైరెక్ట్గా వీళ్ళే తీర్చడం. చిన్న ఇష్యూస్, ఇంకో భార్య భర్తలు కానీ ఇంకో పంచాయతీ లేకుండా ఇట్లాంటి. అప్పటికి భూస్వామ్య వ్యవస్థ అంతా కూడా ఏంటంటే అక్కడి నుంచి పారిపోయి సిటీలో ఉంటుంది. పార్టీలకు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ ఊడి మీద కొట్లాడాలా? ఏదైతే నువ్వు మధ్యతరగతి అప్పర్ రైతు ఏదైతే ఉందో, మధ్యతరగతి రైతు నెక్స్ట్ జాతీయ బూర్జా వర్గం మీద నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే జాతీయ శక్తుల మీదనే అవన్నీ నీ విప్లవంలో వచ్చే పార్టీనే. మెయిన్ భూస్వామ్య వ్యవస్థ అంతా సిటీలో జాయిన్ అయ్యి వచ్చి నువ్వు పోరాటం చేయాల్సిందే. నీ విప్లవానికి అనుకూలమైన వాళ్ళ మీదనే పోరాటం చేయాల్సిన పరిస్థితి. కోవట్లని అదే అనేది బీదోలని అంటే ఎవరి కోసం మనం పని చేస్తున్నామో వాళ్ళనే మనం శత్రువులో చూడడం. కానీ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఇటువంటి పార్టీల్లో ఇక్కడ మరి కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది? అది పెద్ద మిస్టేక్ సార్. అంటే కులం అనేది పార్టీలో కమ్యూనిజమే కరెక్ట్. కమ్యూనిస్ట్ పార్టీలో ఏముంది సార్? లెక్కలు తప్ప ఆస్తులు. కానీ కుల వ్యవస్థలో కులం పేరు మీద ఒక వర్గంలో రెండు విభేదాలు తీసుకురావడానికి పోలీసులు పనిని పన్నాగమే అంటుంటారు. వాస్తవం అది. అంటే రాజన్న గారికి వీరన్న గారికి మధ్యలో ఆ కులం అనేది తీసుకొచ్చింది. రాజన్న కాన్సెప్ట్ కూడా అదే సార్. క్యాస్ట్ ఇష్యూ మీదనే కొంతకాలం భారతదేశంలో క్యాస్ట్ ఉంది. ఈయన ఊసా నెక్స్ట్ కంచయ్యలయ్య వీళ్ళందరూ కూడా మీటింగ్స్ వేసుకునేవాళ్ళు. ఊసాంసరావు కానీ ఈయన కులం అనే వాళ్ళ ప్రభావం సార్. ఈ ప్రభావంతో వాళ్ళు అంటే పోలీసులు పనిని కుట్రలో భాగం అంటుంటారు. ఉంటుంది సార్ 100%. ఏంటంటే క్యాస్ట్ ఇష్యూ మీ పార్టీని విభేదించడానికి, పార్టీని చీలికి తీసుకురావడానికి కులం అనేది తీసుకొచ్చి పొలిటికల్ కోవర్ట్ అంటే అన్నీ ఉంటాయి సార్. దాంట్లో ఎల్ఐసి పాలసీలో పొలిటికల్ కోవర్ట్ కూడా ఉంటుంది. రాజకీయంగా కూడా ఎట్లా ఏమి విభేదాలు సృష్టించాలా, ఈ పార్టీని ఎట్లా పతనం చేయాలా, ఫస్ట్ ప్రజలు దీన్ని ఎట్లా రాక్షసుల్లాగా వీళ్ళని ఎట్లా చూపించాలా, వీళ్ళు చిన్న మిస్టేక్స్ను అది పెద్ద లెవెల్లో చూపించడం. ఎక్కడైనా ఒక చిన్న ఘటన జరుగుతుంది, ఈ ఘటనను ఆ ఏరియాలో తప్పని తెలిసి ఉంటుంది. పలానా మామూలు ఒక బీదవాడు చంపితే పార్టీలు ఏదైనా చంపడం వల్ల వాడు ఏదో దుర్మార్గుడు లేదా ఇంకోటి చంపినా లేదా మిస్టేక్ అయి చంపినా
చూడయ్యా వాళ్ళు ఎవరి కోసం వాడు బీదవాడు, వాడికి ఒక భార్య పిల్లలు ఇద్దరు ఉన్నారు, అసలు ఆస్తులు లేదు, ఒక ఎకరం భూమి లేదు, ఇట్లాంటి వాళ్ళని కూడా ఈ నక్సలైట్లు చంపుతున్నారు, కొడుతున్నారు అనేది వాళ్ళు దేశవ్యాప్తంగా అంటే దాన్ని ఒక పెద్ద ప్రాపగండా వర్క్ చేశారు. గ్లోబల్ ప్రచారం. దీనివల్ల కూడా ఏమైందంటే ఇటు పొలిటికల్గా కూడా కోవర్స్ని చిన్నగా మనస్పర్ధలు మన ఇద్దరికి ఉంటే మన ఇద్దరి మధ్యలో విభేదాలను తీవ్ర స్థాయి చేయడానికి ఒక మేధావిని మధ్యలో దూర్చడం. దాంట్లో మేధావి వర్గం కూడా కోవట్లాగా మారి ఈ పార్టీ విచ్ఛిన్నాన్ని కూడా చీలికలు. ఎందుకంటే ఈ మే 17 బ్యాచ్ అంటే వీళ్ళు వీరన్న వాళ్ళకు బ్యాచ్ పోయింది. అంతకన్నా ముందు ఈ మేధావి వర్గం ప్రదీప్ అన్న, నెక్స్ట్ భాస్కర్ ఇట్లాంటి వాళ్ళు ఒక వర్గం. అంతకన్నా ముందే మేము దీంట్లో పనిచేయలేము, మేము అగ్రవర్ణాలను పుట్టడమే తప్ప మేము కూడా త్యాగాలకు సిద్ధపడ్డాం. వందల మంది రెడ్డిస్ కానీ మిగతా క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చనిపోయారు ఇక్కడ. వాళ్ళు ఈరోజు కూడా భార్య పిల్లలను వదిలిపెట్టి పనిచేస్తున్నాం. మేము ఇండ్లు మొఖాలు చూడడం చాలా బుద్ధి పడ్డాం. కాబట్టి మమ్మల్ని బహిరంగ ఇంత విమర్శించేటప్పుడు ఒక మామూలు క్యాడరు మనకు రాజకీయం చెప్పిన లీడర్ ఉంటాడు పెద్ద, ఆయన ఇంకొక నుంచి మీరు అప్పర్ క్యాస్ట్ నువ్వు మాకు పనికిరావు అనే వాదన ఎక్కడైతే వస్తుందో, ఏదైతే క్యాస్ట్ ఇష్యూ ఉంది భారతదేశంలో, నిచ్చెన వాళ్ళ కుల వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థను కూడా సమానం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే సరిపోద్ది, ఏ సిద్ధాంతం మార్క్సిజం ఒకటే పరిష్కారం అని చెప్పే వాళ్ళని కూడా వచ్చి నువ్వు క్యాస్ట్ ఇష్యూ అట్లా కాదు ఇట్లా అని డిసైడ్ చేసే స్థితి. అంటే క్యాస్ట్ అంతా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పొలిటికల్ కూడా ఉండొచ్చు, కోవర్టిజం ఉండొచ్చు. సార్ మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళారండి సార్? మీ ప్రయాణం ఎలా కొనసాగింది? నేను వరంగల్ ఫారెస్ట్కి వెళ్ళాను సార్ టెక్నికల్ టీం తర్వాత. వరంగల్, ఖమ్మము ఇన్ఛార్జిగా పనిచేశాను నేను. దాదాపు 1999 నుంచి 2005 వరకు అరెస్ట్ అయ్యేంత వరకు అక్కడనే అరెస్ట్ అయ్యాను సార్. ఎక్కడ? ఖమ్మంలో అరెస్ట్ అయ్యాను సార్. ఖమ్మంలో అరెస్ట్ అయినా ఖమ్మం నుంచి నన్ను కేసులు పెట్టి వరంగల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాను సార్ నేను. ఓకే. తర్వాత మళ్ళీ బయటికి 2006 జనవరి 13 వచ్చాను సార్ నేను బయటికి. వచ్చి అప్పటి నుంచి ఇంకా పార్టీలోకి పోలేదు. ఎందుకంటే మా పరిస్థితి ఏంటంటే నేను అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక విచిత్రం. ఇప్పుడు మీ క్రాంతి కుమార్ అని మీ విలేకరే ఉంటాడు ఫ్రెండ్, ఆ పిల్లడు కూడా ఆ రోజు నన్ను కలిసింది నేను అరెస్ట్ అయ్యే రోజు. ఎక్కడ? ఉప్పల్లో కలిసి జనరల్గా మాట్లాడుకున్నాను ఇద్దరు, ఏం క్రాంతి బాగున్నావు అని. తర్వాత అక్కడి నుంచి నేను పోయేటప్పుడు నాకు ఒక ఫోన్ వస్తూ ఉంది, ఒక ఫోన్. ఆ ఫోను నాకు ఇప్పుడు సాగర్ అని ఉన్నాడు సార్, ఆయన పేరు దేవన్న అంటారు. ఆయనకు నా కాంట్రాక్టు నెక్స్ట్ హయ్యర్ ఇప్పుడున్న రాజన్న వాళ్ళ కాంట్రాక్ట్లో ఉంటుంది. మా ముగ్గురికే కనెక్షన్ ఉండేది ఆ ఫోన్. బాగున్నావు అని ఈ సాగర్ ఫోన్ చేస్తా ఉన్నా, అన్న నన్ను ఎత్తేటట్టు ఉంది. ఆ ఉప్పల్లోనే నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఒక బండి ఒక సుమోలో ఈ లేకుండా మొత్తం నైస్గా తయారయ్యి రకరకాలలో మొత్తం టీం అంతా ఒక విధంగా చూసుకుంటా వెళ్ళిపోయాను. ఆ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను. ఒక గొంతులో పడి అవతల ఒక ఆటో వెళ్ళిపోతాను, దాన్ని పట్టుకొని మధ్యలో దిగి ఆడ ఎస్కేప్ అయినాడు. డౌట్ వచ్చి అప్పటికే ఏముల వీరేశం వీళ్ళందరూ అరెస్ట్ అయినారు. అంత సందిగ్ధంలో ఉన్నాం మొత్తం. ఈ రియాజ్ ఎన్కౌంటర్ అయింది. ఇవన్నీ మొత్తం సందిగ్ధంలో ఉన్నాం. సరే నేను చిన్నగా ఖమ్మం చేరుకున్నా. అక్కడ మా మిత్రుడు ఉంటే అప్పటికి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి నేను ఇంకా పని చేయనన్నా, నేను ఇంట్లో ఉంటా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆయన చిన్న కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినా. పోయేటప్పుడు నాకు ఈ సాగర్ ఫోన్ చేస్తాడు. సాగర్ ఎక్కడ ఉండు? పోలీసుల దగ్గర ఉండు. డైరెక్ట్ పోలీసు తమ్మి జాగ్రత్త తమ్మి అంటే, అన్న నాకేం పెళ్ళి అంటే నన్ను ఎత్తేటట్టుంది, నాకు పెళ్ళి అయ్యేటట్టుందన్న నాకు. ఈ నెంబర్తో నాకు మధ్యలో ఒక ఫోన్ వచ్చింది. మేము ఇట్లా సెల్ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు మాట్లాడుతున్నాం అది ఇదని. వాళ్ళు మాట్లాడిన మనకు సెల్ వచ్చినట్టే మాట్లాడుతాం. నేను ఏరే పేరు చెప్పి నాకు డౌట్ వచ్చింది ఏదో అని. మళ్ళీ నాకు కాంట్రాక్ట్ ఆర్డర్ మిస్ అయ్యింది కదా అని అప్పుడు సెల్ బంద్ చేసుకుని మళ్ళీ ఖమ్మం పోయినాక సెల్ ఆన్ చేసుకున్నా. సూర్యాపేటలో బంద్ చేసుకొని ఆ మిత్రుడి ఇంటికి పోయినా. నా రాత్రి అంతా బండ్లు తిరుగుతూ ఉన్నాయి మొత్తం. అక్కడి నుంచి నేను అడవిలోకి పోవాలి లోపలికి. జగ్గన్న అని ఇంకొక మిత్రుడు మమ్మల్ని తీసుకొని పోవాలి అడవిలోకి. అక్కడి నుంచి ఉదయాన్నే లేచి వస్తుంటే సాయిబాబు కూడా ఉంది టీచర్స్ కాలనీలో, ఆడ పట్టుకున్నారు సార్. పట్టుకొని మమ్మల్ని ఏమంటే ఎక్కడ ఉసి లేకుండా పట్టేసి బండ్లు వేసుకొని తీసుకున్నారు. 3-4 బండ్లు ఉండే. ఆ బండ్లు వేసుకొని మమ్మల్ని కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొని పోతున్నారు. అయితే మధ్యలో మేము లైఫ్ ఎట్లా అంటే మాకు ఇంకా అయిపోయింది మా సీన్. అంటే మేము ఇంకా నాకు కొట్టేస్తారు, చంపేస్తారు. ఇంకా ఇది లాస్ట్ డే అనుకుంటున్నాం మేము. వాళ్ళకు వాగ్వివాదం అవుతుంది నాకు వాళ్ళకి. అంటే జనరల్గా వాగ్వివాదం అంటే, సరే కొట్టడం ఎందుకు, కొడతా ఉంటే మీరు కొట్టడం ఎందుకు సార్, చంపడానికి కాదు, చంపేటప్పుడు కొట్టడం ఎందుకు, నేను చంపేస్తాం రా అంటున్నారు. చంపేటప్పుడు కొట్టడం ఎందుకు సార్, చంపేయండి
అంటే నువ్వు సంపాల్సినోడివే కాదంటే సంపాల్సినోడినే కాబట్టి చంపండి, ఎందుకు కొట్టడం. ఇది స్టార్ట్ అయింది. చంపేటప్పుడు ఇంక కొట్టడం ఎందుకు, పొద్దుగులు కొట్టి నన్ను ఏమి చేస్తారు, చంపాలన్నప్పుడు చంపేయండి. అయితే మేము మమ్మల్ని తీసుకుని ఒక సాట పెట్టి మొత్తం అప్పుడు సర్వర్ భాష అని సిఐ గారు ఉన్నారు సార్, ఎస్ఐబి 2 బ్యాచ్లు కలిసి పట్టుకున్నాయి మమ్మల్ని. ఎస్ఐబి బ్యాచ్, ఈ సర్వర్ భాష. ఈ సర్వర్ భాష స్పెషలిస్ట్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తర్వాత నేను ఎవరో తెలుసారా నీకు అంటే సర్వర్ నేను చెప్పి నువ్వు తీసుకుపోయి మళ్ళీ కొంచెంసేపు టార్చర్ చేశారు ఖమ్మంలోనే. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని ఈ కామేపల్లి తీసుకుపోయారు సార్. తీసుకుపోయి కొంచెం లైట్గా అంటే భయంకరంగా ఇంట్రాగేషన్ అట్లా చేసిన తర్వాత చిన్నగా ఇది బయట పేపర్కి వచ్చినట్టు ఒక కానిస్టేబుల్ మాకు ఆర్ఐ అక్కడ మీరు అరెస్ట్ అయినట్టు పేపర్కి వచ్చింది అని చెప్పాడు 2 రోజుల తర్వాత. ఎట్లా వచ్చింది అనేది అప్పుడు మమ్మల్ని పైన పెట్టారన్నమాట, కామేపల్లిలో స్టేషన్ పైన పెట్టేవాళ్ళు. ఈ ఏఆర్ కానిస్టేబుల్ ఆ స్టేషన్కు సెక్యూరిటీ ఉండేవాళ్ళు. మేము కూడా కామ్గా ఉండకుండా ఏదైనా అవకాశం దొరికితే మా విషయాన్ని బయటికి ఎట్లా పంపించాలా అనే దాంతో చాలా ప్రేమగానే వాళ్ళతోటి వ్యవహరించేవాళ్ళం. కరెక్ట్గా ఏంటంటే ఆగస్టు 14th 15th ఉంది స్వాతంత్ర దినోత్సవం మరుసటి రోజు. కాబట్టి యాక్చువల్గా ఆ రోజు లేకపోతే మనం కొట్టేసేవాళ్ళు. ఆ రోజు ఆగస్టు 15th కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మమ్మల్ని ఆ రోజు పోస్ట్ పని అయింది. పోస్ట్ పని అయిన తర్వాత ఆగస్టు 15th నైట్ 16th నైట్ మొత్తం డ్రెస్సులు వేసుకొని వచ్చారు. మాతో కానిస్టేబుల్ కూడా ఆ రోజు 3 రోజులు మాకు పైన అన్నం వండి పెట్టేవాడు పాపం. వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు. నాకు మిమ్మల్ని ఏం చేస్తుంది చంపుతారు సార్ అంతకన్నా మేము ఫుల్ ప్రిపేర్డ్. అంటే ఇంకా అయిపోయింది మన పని, దీనికోసం కన్నీళ్ళు పెట్టడం వేస్ట్, నెక్స్ట్ బాధపడడం కూడా వేస్ట్. మనం ఆల్రెడీ మేము దొరికితే చంపేస్తారనేది డిసైడ్ నాకు. సరే వచ్చారు వాళ్ళందరూ డ్రెస్సులు వేసుకొని వచ్చారు, మాకు కూడా డ్రెస్సులు తెచ్చారు. ఆడికి తెచ్చి మళ్ళీ కిందికి తీసుకుపోయి వేరే రూమ్లో పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళంతా టోటల్. మళ్ళీ తెచ్చి సేమ్ ప్లేస్లో పెట్టారు బాబాళ్ళు. మేము పోయేటప్పుడు మొత్తం ఫ్రెండ్ ఆఫ్ సైలెంట్ సార్. మేము ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలుచుకోబోతున్నారో ఒక గుండు పిన్ వేస్తే ఆ పైన అట్లాంటి సిచ్యువేషన్ అంటే మొత్తం ఆడ ఉన్న బ్యాచ్ మొత్తం పోలీసులందరూ బాధపడతారు, ఇలా కొట్టేస్తారేమో. మాకు అన్నం పెట్టిన అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకు. మేము పోతుంటే రోజు అన్నం పెట్టేవాడు ఆయన కళ్ళలో టకటక నీళ్ళు వస్తున్నాయి. నేను గమనించిన అన్నాను మామూలే మీరు బాధపడొద్దని కూడా మాకు కూడా కళ్ళల్లో ఆయన చూసి వ్యక్తిగతంగా ఏడ్చట్లే, ఆ మనిషి ప్రేమను చూసి నాకు ఒకసారి బాధపడొద్దన్న ఇది జనరల్ అని చెప్పి మేము కిందికి వెళ్ళిపోయాను. మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి పెట్టి తర్వాత వరంగల్ జైల్లో వేసారు సార్. తర్వాత ఇక్కడ మా శ్రీశైలం కూడా తీసుకొచ్చారు. శ్రీశైలం అక్కడ కొట్టి ఇక్కడ పేపర్లలో వచ్చేసింది. నెక్స్ట్ ఆ విషయం తెలుసుకొని ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేసిండ్రు. అది కూడా మాకు తెలియదు, మళ్ళీ లోపల ఉన్న తర్వాత విషయం తెలిసింది. అక్కడి నుంచి శ్రీశైలం తీసుకొచ్చారు మా శ్రీశైలం తీసుకొస్తే మా ఊరు బస్ స్టాండ్ దగ్గర వచ్చి కరెక్ట్ వీళ్ళు ఆపిర్రు టీ తాగడానికి. నేను కూడా మన ఊరని తెలియదు, కళ్ళకు గంతలు కట్టేది. కళ్ళకు గంతలు తీయండి సార్ కొంచెం తీసారు టీ ఇవ్వడానికి. మా మదర్ వీళ్ళందరూ ఆ దారి ముట్టిపోతారు. ఒక మిత్రుడు, మంచి మిత్రుడు, మా అమ్మ ఇద్దరు కనిపించారు నాకే. మా ఊరికి వచ్చిన ఏంది నేను మా ఊరికి వచ్చి అక్కడ నుంచి శ్రీశైలం స్టేషన్ తీసుకుపోయాను. స్టేషన్లో అప్పుడు వేణుగోపాల్ రెడ్డి అని ఎస్ఐ ఉంటాడు, చాలా నిజాయితీపరుడు ఆయన, వండర్. వీళ్ళంతా ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. మాకు ఇంటరాగేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉంటే ఇక్కడ ఏం లేదు సార్, మేము పోయి అక్కడనే పనిచేస్తాం, ఇక్కడ వాళ్ళు మాకు ఎవరు తెలియదు. ఒక్కనే సింగిల్, నేను ఇప్పుడు చెప్తాను సార్, ఒక్క మనిషిని కూడా బట్టేయలేడు. సింగిల్ మమ్మల్ని అంత కొట్టినా నా ఆధ్వర్యంలో ఒక్కరిని కూడా నేను అరెస్ట్ చేసి నాతోనే స్టాప్ అయిపోయింది. ఆడికి లాస్ట్ పట్టుకుంటూ వచ్చారు, నాతో స్టాప్ అయింది. తీసుకుపోయిన తర్వాత నాకు ఆడ ఒక కానిస్టేబుల్ వచ్చాడు, ఎవర్రా మీరు అని. మమ్మల్ని సిఐ రూమ్ పైన ఎవర్రా మీరు, నాకు టక్కని మేము ఎవరైనా నాకు తెలియదు కాబట్టి నేను తప్పించుకోవాలి. ఎట్లయినా మోడల్ నేను దొంగతనాలు చేస్తాను సార్, నేను అంతరాష్ట్ర దొంగల ముఠా మాది చేస్తుంటే పట్టుకొచ్చిరున్నాను. ఇక్కడ ఎందుకు పట్టుకొచ్చింటే మా ఊరు ఇదే సార్, అయితే మా అమ్మ పలానా సార్ పని చేస్తుంది సార్, కొంచెం చెప్తావా. అరే ఇంత తన్నులు తింటారు ఇందిరా మీరు, దొంగ నా కొడుకులారా దొంగతనాలు చేస్తారా, ఎవడో సొమ్ము మీరు బూతులు, ఎవరెవరో కష్టపడి సంపాదించిన సొమ్ము అంత దొంగతనాలు చేస్తారా మీరు, సార్ ఇంకా చేయం సార్, మాకు ఏదో హెల్ప్ చేయ సార్, మా అమ్మని రమ్మని చెప్పు సార్ అంటే మీరు ఏడ చెప్పొద్దు. చిన్నగా ఆయన లైన్ చేసిన చిన్నగా మేము దొంగలము నక్సలైట్ అంటే చెప్పడు, దొంగ చిన్నగా ఆయన మా అమ్మకి చెప్పేశాడు.
మా మీ కొడుకు ఏదో దొంగతనం చేసినట్ట తెచ్చి స్టేషన్లో పెట్టారు. మా ఇంట్లో వాళ్ళకు తెలుసు నా కొడుకు దొంగ కాదు, పట్టుకున్నారంటే అప్పుడు ఎమ్మటే బయట లీగల్ వాళ్ళకి అందరూ చెప్పి ఊర్లో కూడా ఒక ధర్నా చేశారు. ఆడ సేవ్ అయినా మళ్ళా లేదు. దీనికన్నా ముందు వరంగల్లో మీరు వెళ్ళి వర్క్ చేస్తారు. అవును సార్. అక్కడ పీపుల్స్ వార్కి జనశక్తి మధ్యన ఎదురుకాల్పు జరగడం. అవును సార్. స్టోరీ. అవును సార్. ఇప్పుడు మహారాష్ట్ర ఎంట్రన్స్ అయ్యేవాళ్ళం సార్ మేము. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇట్లా పోవాలనుకున్నప్పుడు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఇది నయా యూనిస్ట్ పార్టీ, ఇది రాజన్న గ్రూప్ మాఫియా గ్యాంగ్ అనే దాంతో వాళ్ళు ప్రచారం చేసుకుంటా మమ్మల్ని ఎవరిని కూడా అట్లా ముందుకు పోనిచ్చేవాళ్ళు కాదు. ఒకసారి మేము ఏమన్నా ఎంటర్ అయితే మమ్మల్ని కొట్టడం కానీ లేదా ఎక్కడ అటెంప్ట్గా దాడి చేయడం కానీ చేసేవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు కూడా 2 సార్లు అట్లా దాడులు జరిగినాయి సార్. అంటే ఆ దాడులు తప్పించుకున్నారా మీరు? తప్పించుకోలేదు సార్. వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోయారు, మాకేమైపోయింది. కానీ ఇద్దరు రెండు పీపుల్స్ వార్కి జనశక్తి మధ్య విభేదాలు ఒక స్థాయికి వచ్చిన సమయంలో సార్ చర్చల పేరిట మళ్ళీ రెండు కలిసి మావోయిస్టు పార్టీగా కలవడం అనేది ఊహించారు మీరు ముందేమన్నా? చర్చల్లో ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు పోలీసుల ప్రెజర్ పెరిగింది సార్. ఈ ప్రెజర్ పెరిగేలోపు వీళ్ళందరూ యూనిటీ కావాలనేది, పార్టీ యూనిటీ, ఎంసీసీ, ఈ పీపుల్స్ వారు అట్లా జనశక్తి కూడా యూనిటీ కావాలని ఒక ముందడుగు వేసింది మొత్తం టోటల్గా. ఈ క్రమంలోనే మొత్తం ఈ రాజన్న కానీ ఈ హయ్యర్ లీడర్స్ అందరూ కూడా ఒకసారి కూర్చొని ఒక వేదిక బీహార్లోనో ఎక్కడ కూర్చొని వాళ్ళు ఒక వేదిక అప్పటి నుంచి ఈ లోకల్ గొడవలు తగ్గిపోయాయి. అంతవరకు కూడా లోకల్గా మావోయిస్టులో జనశక్తి వాళ్ళని కొట్టేవాళ్ళు, జనశక్తి పీపుల్స్ వారు జనశక్తి 2 మంది విభేదాలు ఉండేవి సార్. ఈ భేదాల్లో కూడా చాలామంది అమాయకులు కూడా చనిపోయిన స్థితి ఉంది. మిలిటెంట్లో ఇప్పుడు మీరు ఖమ్మంలో పనిచేసిన టైంలో ప్రజా ప్రతిఘటన అనే ఒక దళం ఉంటుంది. ఉండేది సార్, ప్రతిఘటన ఉండేది సార్, ప్రజా ప్రతిఘటన కూడా. వాటితో మీకు విభేదాలు ఏంటి? విభేదం ఏమి ఉండేది సార్. వాళ్ళు ప్రతిఘటన వాళ్ళకి మాకేంటంటే సిపి గ్రూప్ వాళ్ళు మేము జనశక్తి ఏర్పడినా అప్పుడు యూనిటీ కాలేదు. అది పాలసీ మ్యాటర్ సార్ పెద్దగా. ఓకే, పాలసీ మ్యాటర్ మాట్లాడారు గారు. మీరు పనిచేస్తున్న టైంలోనే వరంగల్లో ఒక చెప్తున్న రాజన్ గారి వైఫ్ ఎన్కౌంటర్ చెప్పారు. అవును సార్. మన రంగవాలి గారు. అవును సార్. ఒకసారి ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పారు. అసలు ఆమె ఎందుకు అడవుల్లోకి వెళ్ళారు? ఆమె చాలా కమిట్మెంట్ సార్. అంటే నేను నా 14 సంవత్సరాల పొలిటికల్ అంటే ఈ నక్సలైట్ జీవితంలో నేను అతి దగ్గరగా చూసిన ఆమె, అతి కమిట్మెంట్ ఉన్నామే ఆమె సార్. ఎందుకంటే దేనికి శశబిషల్ ఆమె ఉద్దేశమే విప్లవం, ప్రాణం ఉండని పోని నా కాన్సెప్ట్ నాది ఈ పీడిత ప్రజల విప్లవాన్ని సాధించాలి అనేది విషయం. ఏంటంటే ఆ క్రమంలో మొత్తం ఈ 94 ఆ క్రమం నుంచి 90-96 వచ్చేలోపు ఫారెస్ట్ యుద్ధంలో మేధావులు పోవట్లేదు. ఓన్లీ ఒక రైతు బిడ్డలు వాళ్ళు వీళ్ళు పోతున్నారు. ఫారెస్ట్ యుద్ధాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు నడిపించే కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి మేధావులు కూడా ఫారెస్ట్లపై ఉండాలి అని శంకరన్న పార్టీ నిర్ణయం. శంకరన్న ఉండేవాడు 92లో, ఆయన చనిపోయాడు. ఆయన ఒక గోల్డ్ మెడలిస్టు కృష్ణారెడ్డిని. ఆయన ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ అంతా కూడా ఆయన మంచిగా ఒక ఉద్యమం స్ఫూర్తితోటి జనం సమస్యల్ని, ప్రజా ఉద్యమాన్ని, గవర్నమెంట్కి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించేవాడు. ఆ ప్రజా ఉద్యమాల నిర్మాణం అనేది తగ్గిపోయింది ఆయన పోయిన తర్వాత. అంటే ఒక ప్లానింగ్, ఫ్రీ ప్లాన్గా ఈ ప్రజలకి ఈ సమస్య ఉంది, పోడు భూములు ఉన్నాయి, అవి ఉన్నాయి, వీటిని ఎట్లా ప్రజల పక్షం చేయాలా, దీన్ని జనాన్ని ఎట్లా కూడగట్టాలా, దీన్ని ఎట్లా సాధించాలా అనే దాని నుంచి ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయింది పార్టీ. దీన్ని మళ్ళీ దానివల్ల స్టాగ్నేషన్ అవుతుంది. ఎందుకంటే బలమైన ప్రత్యర్థి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారానే దాన్ని ఎదుర్కోగలుగుతాం, కానీ ఆర్మ్స్ ద్వారానే దీన్ని ఎదుర్కోలేమనేది ఒక కాన్సెప్ట్ సార్. అందుకని దాన్ని నిర్మించాలంటే మళ్ళీ ఉద్యమంలోకి మేధావులు పోయి కూర్చోవాలి. అప్పుడు దాంతో ఆ రోజు ఎవరు కూడా కొంతమంది మేము పోతాం అని అన్నారు. కొంతమంది డ్రెస్సులు కుట్టించుకుని కూడా పోలే లోపలికి. ఎందుకంటే దానిలో అయితేనే చనిపోతున్నారు. పోయినవాడు ఎవడు కూడా తిరిగి రావడం అనేది కుదరట్లేదు. ఒక హయ్యర్ స్థాయి స్టేట్ కమిటీ మెంబర్ అడిగిపోతే ఆయన మీద పోలీసు ఎక్కువ కేంద్రీకరిస్తుంది. ఆ టీంను ఏదో ఒక విధంగా కొట్టేసి ఏర్పడుతుంది. అప్పుడు ఆమె లేదు నేను వెళ్తాను అని ఆమె మూమెంట్లోకి పోయింది సార్. ఆమె ఫారెస్ట్ ఏరియా అయిపోయింది. అప్పటికే పాపం ఆమె ఏజ్ ఎక్కువ ఉంది, హెవీ మనిషి. ఆమె కూడా తెలుసు నేను చనిపోతా ఫారెస్ట్లోకి. అతను ఉద్యమాన్ని నిలబెట్టాలి, ఈ భేదాలన్నింటినీ అరికట్టాలంటే నేను ఒక మోడల్గా, అంటే మనం కూడా పోయి యుద్ధం చేస్తాం, ఒక ఆడ మనిషే యుద్ధం చేస్తుంది పోయి అంటే మిగతా మేధావులు కూడా వస్తారు లోపలికి. అంటే ఆమెతో పాటు వెళ్ళడానికి ఎవరు చూపించారా ఆసక్తి? ఆమెకన్నా ముందు కానీ చూపించారు కానీ పోలేదు సార్. ఆమెకన్నా ముందు వెళ్తామన్నారు. ఫ్లీనరీస్లో డ్యూటీలు వేస్తారు. ఫ్లీనరీలో డ్యూటీలు వేసినప్పుడు కూడా వాళ్ళు
ఆ డ్యూటీలకు ఎవరెవరు పేర్లు గుర్తున్నాయా? వద్దు సార్, అక్కడ ఉండరు మరి. వాళ్ళు కొంతమంది డ్రెస్సులు కూడా కుట్టించుకొని కూడా లోపలికి పోకుండా ఇవన్నీ చేసిన చరిత్ర. కానీ ఆమె వెళ్ళారు. ఆమె గ్రేట్ సార్. ఇప్పుడు చిన్నతనం నుంచి లోపల ఉండి ఒక ఏజ్ ఆమె లీగల్ ఉద్యమాన్ని నిర్మించేది, యూజ్గా ఉంటూనే మొత్తం రైతాంగ ఉద్యమాలను నిర్మించేది, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి జనాన్ని కూడగట్టేది అన్నీ చేసే అన్ని జిల్లాల్లో తిరుగుతూ. నేను కూడా ఆమెతో తిరిగాను. ఆమె స్థాయి విషయం చెప్తా సార్. ఎప్పుడైనా మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, బట్టలు సరిగ్గా ఉతుక్కోకపోయినా ఆమె ఉతికేది సార్ మా బట్టలు. ఆమె ఒక హైయర్ ఎడ్యుకేషన్ పర్సను, ఒక ఎమ్మెల్యే కూతురు. ఆమె మా బట్టలు ఉతికేసేది, ఉతికి ఆరేసేది ఆమె. మేము మురికే కనిపిస్తాము అనే ఉద్దేశం తోటి. అక్క ఏందక్క ఇదంటే, తమ్ముడు ఎవరైతే. ఎక్కడ, ఏ ఊర్లో? ఏ సార్, ఏ ఊర్లో? మేము ఆమెతో తిరిగే సార్, గుంటూరు ఇట్లా కర్నూలు అట్లా లీగల్ ఉద్యమంలో తిరిగేటప్పుడు ఆమెతో తిరిగేది నేను కూడా. పిల్లలను అంత బాగా చూసుకునేది. మేము చిన్నపిల్లలు, మేము చాలా చిన్నవాళ్ళము. అంటే మీరు ఆమెతో అంతా ఒక అక్క తమ్ముడు అనుబంధం ఏర్పడిన? అవును సార్, అదే సార్ ఆమె చూసుకునేది. ఇప్పుడు పార్టీ క్యాడర్ ఎవరైనా సరే ఈరోజు ఆమెతో ఉంటే ఒక 4 రోజులు ఆమెను సొంతంగా ఓన్ చేసుకుంటాం. మన సొంత అక్కలాగానే ఓన్ చేసుకుంటాం. అంత ప్రేమ ఉండేది ఆమె మన పట్ల. అంత అనుబంధం ఏర్పడిన రంగవల్లి గారు ఎన్కౌంటర్ చనిపోయిన విషయం తెలియగానే మీకు అనిపించింది? బాధ అనిపించింది సార్. నేను రాజన్న కూడా ఆ రోజు కలిసి ఉన్నాం. ఎక్కడున్నారు మీ ఇద్దరు? మేము విజయవాడలో ఉన్నాం సార్, ఇద్దరమే ఒక ఇంట్లో ఉన్నాం. అప్పుడే చేపలు తెప్పించుకొని తిందాం అనుకున్నాం, బొమ్మిడాలు. ఏమంటే టీవీలో వచ్చింది. ఫస్ట్ మేము వేరే లీగల్ లీడర్కి ఫోన్ చేసినాం అక్కడి నుంచి. చేస్తే ఫస్ట్ కాకపోవచ్చు, అవునొచ్చు, కాకపోవచ్చు అని, లాస్ట్కి అవును అని. తర్వాత రాజన్న ఆయన దారిన వెళ్ళిపోయాను. నేను అక్కడి నుంచి మళ్ళీ వచ్చి కొంచెం అక్కడ ఉన్న ఎవరైనా మిగతా కాంటాక్ట్స్ అయ్యి. అంటే ఆ విషయం టీవీలో తెలిసిన వెంటనే రాజన్ గారు ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏడ్చాడు సార్, చాలా ఘోరంగా ఉంది. కళ్ళల్లో నేను రూమ్లో తలుపేసుకున్నాడు పోయి. నేను ప్రత్యక్షంగా నేను ఉన్నా సార్ ఆ రోజు. మాకు ఆల్రెడీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. రూమ్ తలుపు దాదాపు ఒక 10 నిమిషాలు వేసుకుని మళ్ళీ హుందాగా 10-15 నిమిషాల తర్వాత హుందాగా బయటకు వచ్చిండు. అంటే దాని ప్రతీకారంగా తీర్చుకుందామని ఆలోచించారు అప్పుడు? ప్రతీకారం తీర్చుకోవాల్సిన పార్టీ పిలుపులేదు సార్. ఇప్పుడు ప్రతీకారంగా తీర్చుకోవాలనేది పార్టీ యాక్సెప్టెడ్ కాదు. అప్పుడు మేము యూత్లో మేమందరం సాయుధ పోరాటం చేయాలనేదే. మీరు సాయుధ పోరాటం చేయకపోతే ఈ పార్టీ నిలబడదు. నెక్స్ట్ ఏదో ఒక స్టాండ్, కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోయింది సార్ పార్టీ. దానికోసం కొలాప్స్ అయింది. నెక్స్ట్ ఈ లీగలిజం పార్టీలో చిన్న చిన్నగా ఏదైతే మేధావి సెక్షన్ బయటికి వెళ్ళిపోయిందో పార్టీని నడిపే సిస్టంలో. నెక్స్ట్ పోలీస్ పవర్ బాగా పెరగడం, పోలీసులు జనంతో. జనశక్తి పార్టీకి ప్రజల్లో పట్టు కోల్పోవడం ప్రధాన కారణం మేధావులు రాకపోవడం ఒకటి. మేధావులు ప్రజా ఉద్యమాలు నిర్మించలేకపోవడం సార్. తర్వాత కుల వ్యవస్థలు అన్నది కులం సంబంధించిన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అవును సార్. కుల సంఘాలు ఏర్పడడం కూడా జనశక్తికి వైపు జనం రాకపోవడం కారణం అనుకోవచ్చు. అంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు కుల సంఘం దాని కంచె చుట్టూ అది నిర్మించుకుంటుంది. అది విశాలమైన కమ్యూనిస్ట్ పార్టీలోకి రావడానికి అది ఇష్టపడదు. అంటే ఇష్టపడదంటే తొందరలో రాదు. మొబిలైజ్ ఏదైతే నా కులం అన్నప్పుడు నేను నా కంచెను కట్టుకోవడం, నా పెద్ద మనిషిని నేను నిర్ణయించుకోవడం, నాకు నా హక్కులు నేను కాపాడుకోవడం, నాకు విశాలమైన కమ్యూనిస్ట్ ప్రజలు టోటల్ ప్రపంచ ప్రజల యొక్క లేదా భారతదేశం ప్రజల యొక్క హక్కులను కాపాడాలనే కాన్సెప్ట్ కన్నా నా కులం యొక్క ప్రయోజనాలు, నా కులం యొక్క దాన్ని, ఈ కుల నిర్మూలన అనేది, ఈ కులం అనేది ధ్వంసం చేయాలనే కాన్సెప్ట్ కన్నా ఈ కంచె కట్టుకున్నాక ఈ కంచెలో ఉంటూ నువ్వు కులం నిర్మించాలనే అది సాధ్యం కనిపండి సార్. అది ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే ప్రపంచ కార్మికుల ఏకం కాండి అనే శ్లోకం. దాంట్లో కులము మతం అనేది ఏం లేదు. ఇంకా అందరూ పీడితులు ఎవరైతే ఉన్నారో పీడితులందరూ ఏకం చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నువ్వు క్యాస్ట్ తీసుకొచ్చి పెడితే వాడికి వాడు కంచె కట్టుకుంటాడు. వాని హక్కులు, వాడి నా పోరాటం, నేను నా బావ అంటే జనరల్ సార్, నా లీడరు కావాలా. ఇది దీని మధ్యన ఏమైందంటే ఈ భేదాలు స్టార్ట్ అవుతాయి. క్యాపబుల్ పర్సన్ లీడర్ కాలేకపోతాడు, ఈ క్యాపబుల్ లేని వాళ్ళు కూడా లీడర్స్ అవుతారు. ఎందుకంటే ఆ బేసిక్ మీద రిజర్వేషన్, ఇది ప్రాణమే మంది కాదు, ప్రజల కోసం ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ అవసరం ఏముంది? అది కులం ప్రస్తావన అవసరం. ప్రాణమే నాది కాదు, ప్రజల కోసం ఉన్నప్పుడు దాంట్లో కులం ఏముంది, మతం ఏముంది సార్. సరే, వరంగల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సార్ వాలి ఎలియాస్ వెంకరెడ్డి గారు సార్ ఏం చేస్తారు? నేను బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చిన కొత్తలో నేను వచ్చేటప్పుడు చాలామంది మిత్రులు, దాదాపు 1000 మంది కూడా జైలుకి వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నకరేకల్ వచ్చిన వీరేష్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒకరు. ఆ రోజు పొద్దున్నే నైట్ అంటే 1 గంట అక్కడ భోజనం చేసి ఇంటికి పోయినాం సార్. ఇంటికి పోయిన తర్వాత నా మీద కేసులు ఉన్నాయి, దాదాపు వరంగల్లో ఉన్నాయి, నల్గొండ, కర్నూలు,
ఈ కేసులన్నీ తిరగాలి నేను ఫస్ట్. నాకు అరెస్ట్ అయిన తర్వాత నాకు ఈ పరిస్థితి ఏంటంటే, నేను బయటకు వచ్చేటప్పుడు నా చొక్కా కూడా వేరే వాళ్ళకి ఇచ్చి వచ్చిన, పాత చొక్కా వేసుకొని వచ్చేసిన నేను జైలు నుంచి వచ్చేటప్పుడు. మిత్రులు బాగా సహకరించారు, అట్లా మా ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ చేశారు నాకు బాగా. మా భార్య నెక్స్ట్ వీళ్ళందరూ కూడా, మా భార్య అయితే నిరంతరం తిరిగి బేళ్ళ కోసం అటు ఇటు, మా కుటుంబం కూడా కొంచెం పార్టీ ఎటువంటి ఆమె కూడా పార్టీలో ఉంది, కానీ వాళ్ళ ఫాదర్ ఉండేవాడు సార్. ఫాదరు అమ్మాయి కూడా కొన్ని రోజులు చేసింది, బయటకు వచ్చింది. ఇలా కొంచెం నాకు సపోర్ట్ చేశారు పార్టీ వాళ్ళు. అప్పుడు బెయిల్ పెట్టడం కానీ ఏం చేయలేదు లోపల ఉన్నప్పుడు. నేనే లోపల ఉండి చాలామందికి బెయిల్ పెట్టించాను. ఇది ఈ డబ్బులు ఈ అడగడం మా ఫ్యామిలీతో తీసుకుని చాలామందికి బెయిల్ పెట్టి బయటకు తీయడం అనేది చేసిన పార్టీలో ఉన్నాను. బయటకు వచ్చి ఇంటికి వస్తే నిద్ర రాదు నాకు. రేపు వాయిదాకి పోవాలి, పైసలు లేవు నాకు. నా పరిస్థితి ఏంటి, ఎట్లా పోవాలా నేను వాయిదాకి? సరే అని ఇట్లా సపోర్ట్ ఫ్రెండ్స్ కానీ ఇదంతా సపోర్ట్ చేసుకుంటూ చిన్నగా ఇప్పటికైతే బాగున్నా సార్. నేను అప్పుడు బాగా సందిగ్ధం నా పరిస్థితి. మళ్ళీ పార్టీ నుంచి కబురు, మళ్ళీ ఏమంటే నువ్వు లోపలికి వెళ్ళిపోవాలని. మరి నేను పోయి మళ్ళీ పార్టీ వాళ్ళని కలిసిన తర్వాత నువ్వు ఒక లెటర్ రాసేయండి, నువ్వు జైల్లో ఏమైంది. నేనేం పొరపాటు చేయలేవు, ఎవరిని కూడా పట్టేయలేదు, మేమెందుకు లెటర్ రాసేయాలి నీకు? కనీసం జైల్లో ఉంటే ఒక మిలాఖత్ లేదు, ఒక బెయిల్ పెట్టడానికి మనిషి లేడు. ఇప్పుడు అరెస్ట్ అయిన, ఇప్పుడు కాంక్రీట్కి సిలిండర్ అయినోడు ఫ్లాన్కి పోతాడు. మా పరిస్థితి, అరెస్ట్ అయినోడు పరిస్థితి ఏంది? అవును, అరెస్ట్ అయినోడు పరిస్థితి ఏంది అని మీరు పార్టీ పట్టించుకోలేదు అసలు మమ్మల్ని ఎవరిని కూడా. ఇంచుమించు పార్టీ అధినాయకం మీకు కనీసం ఇంటర్వ్యూని ఇచ్చారు అప్పుడు లోపలనే సార్? బయటకు వచ్చిన తర్వాత ఇచ్చారు సార్. ఇచ్చారా? నన్ను ఇప్పటికి కూడా నమ్ముతారు సార్. అది నేను ఎప్పుడు ద్రోహం తలపెట్టలే పార్టీకి. సరే, మీరు బయటకు వచ్చారు, కష్టపడి సంపాదించుకున్నారు. సాధారణంగా సరెండర్ అవ్వడం కానీ అరెస్ట్ అయిన బయటకు వచ్చిన అన్నలు సార్ సెటిల్మెంట్ చేస్తూ సంపాదిస్తుంటారు. మరి వెంకటరెడ్డి గారు ఏం చేస్తారు? నేను సెటిల్మెంట్లు ఏం లేదు సార్, చెప్తాను మీకు. ఆ క్రమంలోనే మాకు ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు సార్. నేను బయటకు వచ్చినప్పుడు December 16th ఆ క్రమంలో నేను చిన్నగా ఏం చేసినంటే బయటకు వెళ్తున్నా, డీలర్షిప్లు పడ్డాయి మా ఊర్లో. ఏరాస్ ప్రతాప్ రెడ్డి సార్ దగ్గరికి, సార్ నాకు డీలర్షిప్ ఇప్పి సార్. ఏ డీలర్షిప్? రేషన్ డీలర్షిప్. అది నాకు ఇప్పి సార్ అని పోయినా నేను. పోతే పాపం ఆయన బాగానే స్పందించి ఏంటంటే నీకు ఇప్పిస్తా. నాకు అప్పటికి నాకు ఏదైతే పూర్వం ఊర్లో ఎట్లా మాస్ ఫాలోయింగ్ ఉందో, తర్వాత నేను బయట ఇంటికి పోయినా కూడా 100 మంది నాకు ఊర్లో సార్ వచ్చి కలవడము అన్నీ ఆయనకి తెలుస్తాయి కదా, కలవడము, నా వెంబడి తిరగడం ఊర్లో. ఫస్ట్లో నేను పోకముందు ఎట్లా ఉందో వాళ్ళందరూ మిత్రులందరూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. వచ్చి ఆడ నాకు తెలిసి ఇస్తాను. అయితే లోకల్ లీడర్స్ ఏం చేశారంటే, అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తే నేను కూడా నీ పార్టీలో జాయిన్ అవుతానా, నాకు హెల్ప్ చేయండి. లేదు, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, నెక్స్ట్ చూద్దాంలే అన్నాడు. నెక్స్ట్ అప్పటికి నాకు ఇంత పాజిటివ్ థింకింగ్, ఇప్పుడైతే కొంచెం బయట ఎట్లా ఉండాలి, ఎట్లా మెదగాలి అనే ఆలోచన. అప్పుడు నాకు టెంప్ట్ ఇంకా కొంచెం తగ్గలే. సరేనా అని చెప్పి వచ్చేసిన. నేను చెప్పిన ఆడికి అక్కడ ఇంటర్కల్ టెండర్ కూడా జరుగుతుంది మా దేవస్థానంలో. చాలా తక్కువ వాడుకొని పొలిటికల్ లీడర్స్, అక్కడ ఉన్న గ్యాంగ్స్ అన్నీ కూడా పంచుకుంటాయి డబ్బులు. అప్పుడు 32 లక్షలకు పాడేవాళ్ళు 2 టెండర్స్ వచ్చి, ఏది కళ్యాణ కట్ట టెండర్స్. నేను దాని సంగతి చెప్తాను వచ్చేసిన. అంటే వీళ్ళందరూ నాకు అప్పటికి బ్రీఫ్గా ఇస్తారు కదా, రే మనకు వాయిదాకు ఎవరో ఒకరు వచ్చన్నా, నేను పోదలుచుకోలేదు పార్టీకి, మన ఆర్థికంగా నా పరిస్థితి ఏంది, ఎట్లా ఏం చేద్దాం అంటే, ఒకరు వచ్చి అన్న డీలర్షిప్ తీసుకుంటే రోజు భోజనం గడుస్తారు ఒక సలహా, ఇంకొకరు ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు ఏంది మనం తగ్గేది, ఇది పలానా టెండర్ జరుగుతుంది ఒక ఈ 10 రోజుల్లో, దానికి మనం ఎగనెస్ట్ పోదాం అంటే మనకు డబ్బులు లేవు, ఎట్లా చేద్దాం. ఈ క్వశ్చన్ ఊర్లో మిత్రుల మధ్య జరిగినామంటే, ఒక మిత్రుడు వచ్చి అన్న నాకు టెండర్ ఒక 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని లోపలికి పోనీయట్లేదు, వీళ్ళే పడతారు, వాళ్ళని లోపలికి పోనిచ్చే మార్గం చేద్దాము, వీళ్ళకు నిలబెడదాం వీళ్ళని. సరే అని నేను వాళ్ళతో కాంట్రాక్ట్ చేసిన. వాళ్ళు వచ్చి నాతో కలిసారు. వచ్చి అన్న మేము నిలబడతాం, నీకు నువ్వైతే టెండర్కి నేను పాల్గొనిస్తాం. 15 లక్షలు డీడీ ఒక్కొక్క మనిషి మీద, నేను 3 మీద వేసేసాను డీడీ. ఒకరిని నేను ఫ్రీ ప్లాన్, నాకు ఏం ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు వీళ్ళు పోలీసులతోనే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు, డబ్బులు పోతాయి కాబట్టి ఒకటి నేను డైరెక్ట్ పోయి వేస్తాను. ఒకరు విజయవాడలో బాక్సులు వేయాలి, ఒకరు హైదరాబాద్ బాక్స్లో వేయాలి. ఈ ఎన్విరాన్మెంట్ ఆఫీసులో ఇట్లా వేయాలని ప్లాన్గా చేసుకున్నా. వాళ్ళకు 45 లక్షల రూపాయలు డీడీలు తెచ్చి నాకు ఇచ్చారు. వాళ్ళ పేరు మీద డీడీలు అన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఇస్తే ఖర్చులకు ఇచ్చారు.
ఈ విజయవాడ పోయే వాళ్ళకు ఇక్కడికి వాళ్ళకి నేను డైరెక్ట్ పోయి శ్రీశైలం వేసిన. ఇక్కడ విజయవాడలో ఒక అబ్బాయితోటి హైదరాబాద్లో ఒక అబ్బాయి తెప్పించిన. కరెక్ట్ నేను ఏదైతే ప్లాన్ చేసానో రేపు ఇంకా టెండర్ స్టార్ట్ అవుతుంది అనగా నన్ను అరెస్ట్ చేసేసారు పోలీసులు వచ్చి. అరెస్ట్ చేసి కేసు ఏం లేదు, ఊరికే టెండర్ పోయి నేను భయపిస్తున్నా మాది నక్సలైట్ అని. అందరూ టెండర్ కాడికి కూడా పోలే, నేను కూడా టెండర్కి వస్తున్నా అని చెప్తున్నా. దాదాపు నేను ఒక 200-300 మందితోటి పోయినా. అక్కడికి పోయేది నన్ను అప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ గారు ఆయన పిలిచి నువ్వు స్టేషన్కి రా, పోయినా వీడియో కూర్చో, నువ్వు ఇట్లా భయపించినావు అంటే కంప్లైంట్ ఉంది. నేనేం భయపేయలేదు సార్, నేను రైట్ రాయలకి ఇట్లా కట్టిన చూపించినది స్లిప్ ఇస్తారు కదా మనకి ఈ బాక్స్. లేదు నువ్వు ఉండాల్సింది. సరే సార్ ఉంటా అని చెప్పి నాకు నా మైండ్ అంతా ఏంది, నా వాళ్ళు 2 ఉన్నారు, నెక్స్ట్ దానికంతా ఏర్పాట్లు చేసి కూర్చున్నా నేను. మొత్తం ఇల్లు లోపలికి పోయేటట్టు, అవసరమైతే ఆ రోజు గొడవ చేసేనా అని వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మన వాళ్ళు లోపలికి పోతే 32 లక్షలు ఉన్న టెండరు 2,01,62,000 పాడారు మన వాళ్ళు. నేను అక్కడ కొంచెంసేపు ఆగినాక ఎస్పీతో ఈయన మాట, సార్ ఇక్కడ నేను ఒకటే చెప్పిన, సార్ ఇంతకుముందు కన్నా ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ పోతే నేను అందరిని భయపించినట్టు, 32 లక్షలు కదా, 42 లక్షల వరకు పోయినా నేను అందరిని భయపించినట్టు, 42 లక్షలకు 1 లక్ష ఎక్కువ పోయినా నేను ఎవరిని భయపడినచ్చు, నన్ను రిలీజ్ చేయాలి సార్ అని చెప్పిన సిఐకి ఎస్ఐ గారికి ఇద్దరికి. అంతే కదా, నేను భయపిస్తే తక్కువ పాడాలి, తక్కువ వస్తుంది, అంతకని ఎక్కువ పోతే ఇన్వాల్వ్మెంట్ లేనట్టు సార్ చెప్పిన. చెప్తే సరే ఉండు అని ఒక బయట కూర్చోబెట్టారు నన్ను. నాకు సెల్లు మాట్లాడుకుంటా సార్, నేను మాట్లాడుకోవాలి అని ఒక అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను లోపల ఫోన్. నాకు 1 కోటి రూపాయల తర్వాత నాకు టెన్షన్ పెరుగుతుంది ఇక్కడ. అరే వాళ్ళకి లాస్ వస్తుంది, మనకు నమ్మిన వాళ్ళకి మీరు పాడొద్దు అని. వాళ్ళేమో అక్కడ వాళ్ళు కూడా డీడీ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఇస్తే అన్న 2 కోట్లైనా ఇబ్బంది లేదన్న, పాడదాం, నువ్వు టెన్షన్ పడవా కదా, మేము లోపలికి వచ్చి కూర్చోవడమే గ్రేటు అని వాళ్ళు. ఈ టెండర్ అయిపోయింది, వాళ్ళంతా నా దగ్గరికి వచ్చేసారు స్టేషన్కి. ఈయన అప్పుడు మల్లారెడ్డి ఎస్పీ, మళ్ళీ అప్పుడు ఫస్ట్ ఎవరైతే నన్ను ఇంట్రాగేషన్కి ఏఎస్పీ ఉన్నాడు ఆయన, ఇప్పుడు కర్నూలు అప్పుడు ఎస్పీ. ఆయన ఫోన్ చేస్తారు, ఇట్లా టెండర్ అయిపోయిందంటే వదిలేవాళ్ళను అని చెప్పి వీళ్ళు నన్ను బయటికి తీసుకొచ్చి అందరూ కౌలించుకొని నేను అడుగుతున్నారు, ఆయన మీరు లాస్ అయిపోతారు, ఈ ఫాల్స్ విస్టేజ్కి పోయి ఇన్ని డబ్బులు లాస్ అయిపోతారు ఎట్లా అని. ఏమంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంటికి పేరు అందరం, మా ఇంటికాడికి పోతే నాకు సొంత ఇల్లు కూడా లేదు సార్ అప్పటికి, గవర్నమెంట్ క్వార్టర్లో ఉన్న ఇల్లుతో వచ్చేసిండ్రు. వచ్చేసి నాకు ఒక బండి తెచ్చి తాళం నా చేతిలో పెట్టారు టెండర్ వాళ్ళు. ఒక బులోరో జీప్ కారు, అది ఒక 1 ఇయర్ వాడిన బండి, ఒక 20 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అది తెచ్చి నాకు ఇచ్చారు. నాకు బండి ఇస్తున్నారు, తీసుకోబుద్ధి అవుతుంది, కానీ డీజిల్ ఓడిపోవాలి రోజు దానికి అనే ఆలోచన సార్. నేను చెప్పినా, నువ్వు బండి ఇస్తున్నావు, నాకు డీజిల్ కూడా డబ్బులు లేవు, తీసుకోండి, తక్కువగా పడితే నాకు ఒక అమౌంట్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. తక్కువగా వస్తే మనకు వచ్చేస్తే నీకు ఒక 10-15 లక్షలు ఇస్తామన్నా, ఆ ఖర్చులు మీ బ్యాచ్ అంతా ఖర్చులు దానికి సరిపోతాయి, ముందే మాట్లాడు. సరే మనకు ఇవ్వచ్చు కదా అని. కానీ ఎక్కువ పోయింది అన్న, మీరు లాస్ అవుతారా అంటున్నారు, మాకేం లాస్ కాదని. వాళ్ళు 5 మెంబర్స్ పార్ట్నర్స్ సార్, నన్ను 6వ పార్ట్నర్గా చేసుకున్నారు వాళ్ళు. దాంట్లో లేదన్నా ఉండని మళ్ళీ 3,60,000 డబ్బులు తెచ్చి ఇచ్చారు నాకు, బండిస్తూ 3 లక్షలు, రోజుకి 1000 రూపాయలు దా బండికి డీజిల్ లెక్క. ఆ బండి తీసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు కొంచెం నాకు 17 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు సార్ వాళ్ళు టోటల్. అంటే వాళ్ళకి మిగిలిన వాటాలో నాకు ఇన్ని డబ్బులు పొంగ కూడా వాళ్ళకి అన్ని మిగిలిన దాంతో నాకు ఒక 17 లక్షలు ఇట్లా ఈ బండితోటి దీంతో అన్ని కలిపి. దీనికి మీరు మాజీ నక్సలైట్ అని ఒక కాదు సార్, వాళ్ళు టెండర్లోకి ఎంటర్ చేసినందుకు సార్. మాజీ నక్సలైట్ లాగా కాదు సార్, టెండర్లోకి ఎంటర్ చేసిన, నాకు ఎంటర్ చేసినందుకు మాత్రమే. తర్వాత అంటే మాజీ నక్సలైట్ నేమ్ బోర్డు మాత్రం ఎక్కడ ఓకే సార్, అది జనానికి కావచ్చు, నాకు వ్యక్తిగతం కాదు. ఆ క్రమంలోనే నాకు ఈ డబ్బులు వచ్చినాయి. శివరాత్రి వచ్చింది మళ్ళా. మా అమ్మ శివుడి భక్తురాలు చాలా. మా అమ్మ వచ్చారు, చిన్నప్పటి నుంచి నా మాట ఎట్టేం లేదురా, ఇప్పుడే నేను వచ్చే స్వాములకు కొంచెం అన్నం పెట్టురా, అరటి పనులు ఏమన్నా ఇరా. మా ఊరికి లక్షల మంది నడిచి వస్తారన్నమాట, లక్షల మంది. కొంచెం ఏదైనా అరటి పనులు ఆయన తెప్పిరా అని మా అమ్మ అప్పుడు మిగిలించుకున్న డబ్బులు ఉంటే నాకు ఒక 50,000 ఇచ్చింది సార్ తెచ్చి. ఈ డబ్బులు పెట్టి పాపం మీద ఉంటే పోతుందిరా నీకు. సర్లే ఆమె వద్దులేమా, నాకు ఆడున్నాయి.
నేను బయట ఉన్నప్పుడు ఆమె ఆ సత్రంలో పనిచేసేది మా సత్రంలో, ఆ డబ్బులు మిగిలించుకుంటుంది కదా అని నేను చిన్నగా అన్నదానం అయ్యి చిన్నగా కొన్ని అరటి పండ్లు వాటర్ ప్యాకెట్లు అట్లా ఇస్తాను చేసిన ఆ సంవత్సరమే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే నా జీవితంలో ఈ డబ్బులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఒక మెడికల్ క్యాంప్స్ అడవిలో పెచ్చరు అని ఉంటుంది సార్, చెంచులో పెద్ద చెరువు చెంచు వాళ్ళు ఉండేది. శివభక్తులు లక్షల మంది నడిచి వస్తారు. ఇటువంటి మెడికల్ స్పెషాలిటీస్ ఉండవు. అప్పుడు ఇంకా చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు కొంచెం రోడ్డు గిడ్డు అంతా బాగైంది. అప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు దానికి మెడికల్ పెట్టేవాళ్ళు. కొన్ని వాళ్ళు నన్ను సాయం అడిగారు, నువ్వు రాను మీ వాళ్ళని తీసుకురాన్నా ఆడ మెడిసిన్ ఇద్దామని, మోసుకుంటూ పోవాలి లేకపోతే కమిటర్ జీబులో పోవాలి. సర్లేండి మేము పోయిన తర్వాత వాళ్ళు తెచ్చే మెడిసిన్ ఒక రోజుకి అయిపోతాయి, ఇవ్వలేము అని నేను ఇట్లా కాదు, మెడికల్ మనమే ఇస్తే ఎట్లా ఉంటుంది అని నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా 2007 నుంచి ఈ రోజు వరకు కూడా నేను శివరాత్రి ఉగాదికి మెడిసిన్ పెడతాను సార్. పెంచారు ఫారెస్ట్లో వచ్చే ప్రతి భక్తుడికి. గవర్నమెంట్ క్యాంప్ పెడుతుంది కదా, తక్కువ ఉంటాయి సార్ వాళ్ళు, చాలా లక్షల మంది నడిచి వస్తారు. డాక్టర్లు నైట్ వరకు ఉండలేరు, నైట్ ఎక్కువ మంది నడుస్తారు, చల్లగందనం ఉంటుంది కాబట్టి. ఇంకప్పుడు మొత్తం మేమే లైట్లు వేసుకొని బ్యాటరీ తీసుకుపోయి చేసుకొని జనరేటర్ తీసుకుపోయి పెద్ద ఎత్తున చేస్తాం సార్. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రస్తుతం ఒక 2-3 లక్షలు కంపల్సరీ నాకు అక్కడ లేవన్నా అప్పాయం చేస్తారు. ₹2-3 వడ్డీకి ఏది తీసుకొని. మీరు ఎక్కడ కూడా సెటిల్మెంట్ చేయకుండా సెటిల్మెంట్ చేయలేదు సార్. కానీ సెటిల్మెంట్ చేయని వాళ్ళు ఎలియాస్ వెంకటరెడ్డికి నేను కాంట్రాక్ట్ వర్క్ చేశాను సార్. సరే, అది కాకుండా ఒకసారి నయీంతో మీకు సంబంధాలని ఇంటికి వార్త వచ్చింది. అవును సార్, ఇది ఎంత ప్రాపగండా అంటే నయీం అనే వ్యక్తికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నా పార్టీ రీత్యా నేను జనశక్తి, వాళ్ళు మావోయిస్టులు. సాధారణంగా నయీం అనే వ్యక్తి మాజీ నక్సలైట్లని తన దగ్గర ఉండాలి లేదా బయట ఉండాలని చెప్తాడు, కానీ ఇలా సంబంధాలు పెట్టుకోడు కదా. లేదు సార్, నాకు సంబంధం లేదు సార్. నెక్స్ట్ ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా కలిసిన చరిత్ర లేదు, ఆయన్ను మేము కలసాలనే ఆలోచన కూడా ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను మానవతావాదిని సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనుషుల పక్షం ఇచ్చే వాళ్ళనే, నా పునాది కూడా అదే. ఇట్లా నరహంతకులు వాళ్ళు ఎందుకు ఎంత దారుణంగా వచ్చింది మరి నయీంతో? నేను ఈ మధ్యకాలంలో ఏం చేసినట్టు సార్, నేను 2006 డిసెంబర్ 16 వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. 2000 మందితో పోయి జాయిన్ అయ్యాను సార్. మా ఊరికి వచ్చిండు ఆయన, పెద్ద ఎత్తున మేము ఆయన సమక్షంలో జాయిన్ అయినాం. తర్వాత కూడా ఆయన కలిసినాం. ఆ 2006లోనే మా ఊరు పంచాయతీ కాదు, మా ఊర్లో సమస్యలు ఎన్ని ఉన్నాయి, నీళ్ళ సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంది, హాస్పిటల్ సమస్య ఉంది, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆయనకు నేను ఒక లెటర్ తీసుకుని వివరించిన. ఆయనకి లెటర్ తీసుకొని అసలు నువ్వు ఎక్కడికి పోలే, 200 కిలోమీటర్లు పోవాలి మేము మెడికల్ పోవాలంటే, చాలామంది చనిపోతున్నారు అని ఒక లెటర్ ఇచ్చి ఆయనతో చర్చిస్తే ఆయన 2008లో పంచాయతీ చేసిండు, మా ఊర్లో జీవో తీసుకొచ్చాడు. తర్వాత ఇప్పుడు అది తర్వాత స్టాగ్నేషన్ చేశారు. మధ్యలో మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈయన మాట ఇచ్చిండు మనకు చక్రపాణి రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి. ఆయన అనుకున్న 3 నెలలకే మళ్ళీ పంచాయతీ జీవో తీసుకొచ్చిండు, పంచాయతీ ఆఫీసులు అన్నీ ఓపెన్ చేయించాడు. ఈయన భగీరథ ప్రయత్నం చేసి మా ఊరికి మొత్తం హక్కులు ఒక పంచాయతీ చేస్తే ఒక హక్కు వస్తుంది, పంచాయతీ కాదు. దేశంలో అన్ని పంచాయతీ, మా ఊరు మాత్రం పంచాయతీ కాదు. నెక్స్ట్ అంతా కూడా ఈ ఇరిగేషన్ ల్యాండ్ ఉంటుంది సార్ అక్కడ. అయితే ఆ క్రమంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన పార్టీలో అంటే ఏఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి సపోర్టర్గా ఉంటూ నేను జనరల్గా 2006 నుంచి కూడా ఆయనతో 7 నుంచి అంటే 7 ఆ టెండర్ అయిపోయినాక ఆయనే పిలుచుకున్నాము. మన బొచ్చి టెండర్ ఇంటర్వ్యూల్ టెండర్ అయిపోయిన తర్వాత పిలుచుకొని నేను కూడా అన్న నేను మీతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు కదా, ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అవుతా అని. నా ఖర్చులో కూడా ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి కదా నా కాడ, ఇప్పుడు ఆ టెండర్ వచ్చిన తర్వాత కొంత డబ్బు ఉంది నా కాడ. ఈ డబ్బుతో నేను కొంచెం బ్యానర్స్ అవి కట్టుకొని పెద్ద ఎత్తున జనాన్ని కూడా వేసుకొని ఆయనతో జాయిన్ అయినప్పుడు మా ఊరి సమస్యలు మొత్తం కూడా ఆ రోజు ఆయనకి వివరించాను. ఆయన కంపల్సరీ మీకు పంచాయతీ చేస్తానని మీటింగ్లో హామీ ఇచ్చిండు. నా పేరు చెప్పి డైనామిక్ లీడర్ వెంకటరెడ్డి చెప్పిన అన్నీ కూడా నేను చేస్తాను నేను. సరే వచ్చేసినాం సార్ దాని నుంచి. తర్వాత ఈ స్టేట్ డివిజన్ కావడం, నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము తిరగడం. మా ఊర్లో కూడా రాష్ట్రంలో ఫస్ట్ బొమ్మ నేనే ఏర్పాటు చేశాను సార్. అంటే రాష్ట్రంలో ఎవరు చేయకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని సుండిపెంటలో నేనే పెట్టించిన. ఆయన వర్ధంతి సభలు కూడా పెద్ద ఎత్తున జరిపినాం సార్ మేము. ఈ క్రమంలో మళ్ళీ నేను ఏదైతే మాకు ఫస్ట్ నుంచి పూర్వం నుంచి నేనైతే 91, 92 నుంచి ఏదైతే బ్యాచ్కి ఎగనిస్ట్గా ఉన్నానో అదే బ్యాచ్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. పొలిటికల్గా రావడం వాళ్ళు ఎట్లయినా నా మీద గుర్రం అనే కోపం ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డా వాళ్ళ ఫాదర్కి. నెక్స్ట్ వాళ్ళు కూడా నష్టపోయారు పాపం. నష్టపోయిన తర్వాత కక్ష అయితే వాళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు నేనేమో పార్టీ వాళ్ళ ఆర్డర్ ఏది చేస్తే చేసే స్థాయి నాది అప్పట్లో. అంటే ఇట్లా చిన్నగా మొన్న ఎలక్షన్స్ వచ్చేలోపు నేను సీరియస్గా ఈ వైఎస్ జగన్
కెళ్ళి తిరిగి మొత్తం కూడా స్టేట్ వైడ్కి కూడా తిరిగినాను సార్ నేను. తిరుగుతూ మా నియోజకవర్గంలో శిల్పన్న ఆధ్వర్యంలో నేను బాగా పనిచేసేవాళ్ళం. అది వాళ్ళు కక్ష కట్టుకున్నారు, ఈడు మొండికేస్తున్నాడు అని. అంటే చాలా మొండికి, నేను వాళ్ళు ఏమి ఇచ్చినా కౌంటర్ ఇచ్చేవాడిని, మాట్లాడేవాడిని. ఏదైనా మమ్మల్ని ఏదైనా అంటే నెమ్మటే కౌంటర్ ఇచ్చేవాళ్ళం, మాట్లాడడం. జనంలో కూడా ఆయనకు వీళ్ళు ఇలా ఫ్యామిలీ కరెక్ట్ కాదు. నేను నాది పొలిటికల్ స్ట్రాటజీ, మనల్ని గెలిపించుకోవాలంటే మన గురించి మన నెక్స్ట్ ఏంటంటే చక్రపాణి రెడ్డి ఒక సేవా గుణం కలిగినవాడు. ప్రజలకు ఏదైనా ఆపదాకరన్నా డబ్బులు ఇస్తాడు. నెక్స్ట్ ఒక అంబులెన్స్ పెట్టిండు, మా ఊళ్ళో ఫ్రీజర్స్ పెట్టిండు. నెక్స్ట్ ఎవరికైనా డీజిల్కి డబ్బులు లేవు, హాస్పిటల్కి డబ్బులు లేవన్నా. అంటే పొలిటికల్ కుట్రలో భాగంగానే మీ మీద అవును సార్, చెప్తాను సార్. అదే ఇదేంటంటే నేను సీరియస్ చేస్తున్నా. అప్పటికే ఈ టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నా ఇంటి మీద రైడ్ చేయడం, ఎలక్షన్లకు ముందు నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని పోలీసులు ట్రస్ట్ చేయడం, ఇవన్నీ కేసులు, అక్రమ కేసులు ఒక 2-3 బనాయించడం నా మీద. ఇది స్టార్ట్ చేసింది. నేను ఎక్కడ కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ మొత్తం మొద్దు బారిపోయి వచ్చినాడు నేను. ఇంకా నన్ను ఇంకా మళ్ళీ పొడసాలంటే ఇంకా వాళ్ళతో అంటే మానసికంగా సార్, జైలుకైనా సరే ఒకసారి అవమానపరిచినా అవమానానికి సిద్ధంగా ఉంటాను నేను. జైలు వేసినా జైలుకు పోవడానికి సిద్ధంగానే ఉన్నా. కానీ నేను కమిట్మెంట్ కాదు తెలుసుకోవాలి. నేను చక్రపాణి రెడ్డి గారికి పనిచేయాలా, ఆయన గెలిపించాలి, అదే ఒకటే కాన్సెప్ట్ నాది. ఆయన్ను గెలిపించాలా, ఆయన ఎమ్మెల్యే చేయాలా, మాకు అది కర్తవ్యంగా పెట్టుకున్నాం. నా బ్యాచ్ ఇప్పుడు అన్నని గెలిపించాలరా మనం, అదే ఏమైనా కానీ జైలుకు పోయి సావరి ఏమైనా చేయను, వాళ్ళకి సరెండర్ కాకూడదు. అట్లా నన్ను లోపలిస్తే ఊళ్ళో జనం వచ్చి కూడా ఈ మధ్య కాలం ఇది ఇన్ని రోజులు అయిందిరా నేను జనం వచ్చి ధర్నా చేసింది ఎలక్షన్లకు ముందు సార్. ముందు మొత్తం ఊరు వచ్చి పడ్డాయి సార్ స్టేషన్లో. మళ్ళీ నన్ను లోపలిస్తే 93లో ఏదైతే అయిందో మళ్ళీ పోయిన ఎలక్షన్స్ కూడా జనం దాదాపు ఒక 1000-2000 మంది వచ్చి స్టేషన్ చుట్టుముట్టుకున్నారు. లోపలేసి అడ్డం పండుకుని జైలుకు పంపిస్తుంటే జడ్జి బెయిల్ ఇచ్చింది ఏమంటే బయటకు వచ్చేసి. ఈ క్రమంలో వాళ్ళకి ఇంకా కక్ష కట్టుకున్నారు. వీరికి మాస్ ఫాలోయింగ్ ఉంది ఊర్లో, మండలంలో. కాబట్టి ఉన్నంతవరకు నాకు గెలవడు, నేను మెజార్టీ రాదు అనేది కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఎట్లయినా కొట్టేయాలన్నారు. ఎట్లా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, వెంకటరెడ్డిని కొట్టేయాలని. దీంట్లోంచి నాయబడి తిరిగిన పిల్లలు అయితే 2-3 బయటికి పోయినారు. బయటికి పోయిన తర్వాత ఒక 6 నెలల ముందు ఈ స్టేషన్ నన్ను ఆయన మా హోటల్కి వచ్చాడు. పోలీసులు కూడా వచ్చారు వాళ్ళ మట్టి. దాంట్లో ఏంటంటే జనంగమ సోమన్న అని ఒక పిల్లోడు, ఆ అబ్బాయి మా పార్టీలో పనిచేసిండు. ఆయన కూడా వాళ్ళు ఉన్నాడు. నేను అదే సమయంలో ఆడ ఉన్నా హోటల్ కాడ. వాళ్ళు వచ్చి అన్న అంటే ఏం సోమన్న బాగున్నావు అంటే ఈయన పలానా శేషన్న మున్ననూరు అది ఇదంటే సరే మున్ననూరు కాబట్టి పక్కనే సరే అన్న చేయగలిగినాము, మాట్లాడుకున్నాం. నా సీసీ కెమెరాలో కూడా ఉంటుంది నా దగ్గర. మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎవరెవరు పోలీసులు వచ్చేది కూడా చూపించచ్చు. నేను కలిసినాము అన్న ఇదన్నా అన్నం తిన్నారు. నేను డబ్బులు వదిలేసామన్నా, డబ్బులు ఇస్తుంటే డబ్బులు వదిలే పోండి అని చెప్పిన. ఒక 2000 బిల్లు అయితే వద్దన్నారు డబ్బులు మీరు అని చెప్పిన. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల కింద కలిసిన. సరే ఎందుకు అని వాళ్ళతో పోయింది. తర్వాత ఇది ఒక ఫ్రీ ప్లాన్గా అది ఒకటి అడ్డం పెట్టుకొని నేను ఆయనకి ఏదో షెల్టర్ ఇచ్చినట్టు ఇదంతా క్రియేషన్ చేసి ఎట్లయినా కొట్టే నా దగ్గర తుపాకులు నా ఇంటి మీద రైడ్ చేస్తే 4 తుపాకులు TV9లో 4 తుపాకులు దొరికినట్టు. 4 తుపాకులు నేను తీసుకుపోయి మళ్ళీ బొల్లవరంలో స్టేషన్లో షెల్టర్ ఇచ్చాడు. బొల్లవరం అంటే అది మొత్తం మూమెంట్ ఇది సార్. అది నీలం రామచంద్రాయల ఊరు. మొన్నటి ఊరు కూడా ఎలక్షన్లు జరిగాయి కదా ఆ ఊర్లో. ఆ ఊర్లో వీళ్ళకి షెల్టర్ ఇచ్చినట్టు నేను. ఆ ఊర్లో నాకు చుట్టాలు ఉన్నారు, ఆ ఊర్లో షెల్టర్ ఇచ్చిన అని పెద్ద ప్రాపంగా. నేను ఆ రోజు తిరుపతిలో ఉన్నాను సార్. దర్శనానికి పోయి ఇంటికి వచ్చిన, బయటకు వచ్చిన ఎమ్మటి అక్కడి నుంచి నెల్లూరుకి దారిలో వచ్చేసి నెల్లూరులో TV9లోనే మళ్ళీ చెప్పిన. గుంటూరుకి వచ్చి గుంటూరులో చెప్పి ఆ రోజు నేను డీజీపీని వాళ్ళని కలవాలని ట్రై చేసిన సార్. ఇట్లా లేదా కోర్టులో అన్న ఒకటి వేద్దామని ట్రై చేస్తే మళ్ళీ అన్న శిల్పన్నకు ఫోన్ చేస్తే వద్దు వెంకటరెడ్డి కావాలని చేస్తారని మీద నేను చూసుకుంటలే అంటే నేను ఇంటికి వచ్చేసాను సార్. ఇది స్టోరీ సార్. ఓకే సార్, నయం విషయం పక్కన పెడితే అందులో మీరు కుట్ర భాగం జరిగిందంటారు. అవును సార్. ఒకసారి మనం గత చరిత్రకు వెళ్తే మీరు ఎన్నిసార్లు దాడి నుంచి తప్పించుకున్నారు? ఉంటుంది సార్, 10 సార్లు ఉంటుంది సార్. బాగా గుర్తున్న దాడి చెప్పండి. ఒకటి ఘట్టమ్మ ఉంది సార్, గొల్లబుద్దారం ఒకటి ఉంది. మహారాష్ట్రలో ఒకసారి హెలికాప్టర్తో దాడి చేసినారు, అక్కడ ఒకసారి తప్పించుకున్నారు సార్. అంటే ఏం జరిగింది హెలికాప్టర్ దాడి అంటే? బాంబింగ్ సార్, బాంబింగ్. నెక్స్ట్ ఫైరింగ్ చేశారు కింద నుంచి. తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉండబట్టే పార్టీ అక్కడ కోల్పోతుందని ఒక వాదన వాస్తవం. ఎక్కడ సార్? మహారాష్ట్ర. లేదు సార్, లేదు. విషయం పాలసీ మ్యాటర్ సార్. ప్రజల్లోకి సంస్కరణలు అనేవి విపరీతంగా పోతున్నాయి. ఈ ఎన్ఎక్స్ఎల్ పార్టీలు దాన్ని అందుకోలేకపోతున్నాయి, ప్రజా ఉద్యమాలు నిర్మించలేకపోతున్నాయి. అదే ఫెయిల్యూర్ స్టోరీ సార్.
అంతేగాని వేరే అంతే ఏరే ఉద్దేశం లేదు. ఏదైతే ప్రజలను కూడగట్టి ప్రజల సమస్యలను తీసుకుపోయే స్థాయిలో లేదు పార్టీ. నెక్స్ట్ చిన్న చిన్న సంస్కరణలన్నీ కూడా గవర్నమెంటే చేస్తుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. పోలీసులు ఇంతకుముందులా లేకుండా ఇప్పుడు డిగ్రీలు అంత కానిస్టేబుల్ కూడా డిగ్రీ చదువుకొని ఉన్నారు. మూర్ఖంగా ఎవరించట్లేదు. ఎవరో రేర్, ఇంకా ఎవడో ఒక పనికిమాలినోడు ఉంటే తప్పక రేర్గా హింసించడం, బాగా ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది. ఇప్పుడు ఫ్రెండ్లీ టైప్ కూడా పోలీసులు రావడం, ప్రజలను డైరెక్ట్ దబావం అంటే ఎవరు సార్ అంటే ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ డైరెక్ట్ ఊర్లో లేదు. అదంతా బయటకు వచ్చి వస్తువుల మీద పడ్డది. అంటే మనం తినే తిండి మీద, వ్యాపారాల మీద పడ్డది. అంటే ఇండైరెక్ట్ దోపిడీ విధానం అనేది స్టార్ట్ అయింది. డైరెక్ట్ ఇంతకుముందు అంటే జనంతో పని చేయించుకోవడం, వాళ్ళకి సరిగ్గా కూలి ఇవ్వకుండా ఆడవాళ్ళని హింసించడం, మూవల్ని హింసించడం, ఇది డైరెక్ట్ దోపిడీ ఉండేది సార్. ఇప్పుడు ఏంటంటే ఈ దోపిడీ చిన్న స్థాయి. ఇప్పుడు అప్పుడేం తక్కువ దోపిడీ ఉండేది. ఇప్పుడు బట్టల మీద, మన వస్తువుల మీద, కాస్మెటిక్స్ మీద, తినే తిండి మీద, బట్ట మీద, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అనమాట. ఇది ఈ గ్లోబలైజేషన్ సిస్టంలో ఇది కూడా ఒక భూస్వామ్య వ్యవస్థ కూడా పెట్టుబడిదారి వ్యవస్థగా మారిపోతుంది. కాబట్టి ఆడంత దబావు ఉండదు ప్రజలకు. డైరెక్ట్గా ఒక భూస్వామి అనేవాడు ఉండడు. ఇప్పుడు ఏ కాడికి ఇప్పుడు గ్రామాల్లో ఎవరైతారు నీకు మధ్యతరగతి రైతులు, ధనిక రైతులు మాత్రమే నీకు శత్రువులు అవుతారు. ఈ మధ్యతరగతి రైతుల స్థాయి ఎంత? ఒక సంవత్సరం పంట పండకపోతే వాడు ఆకలితాలు నోటిస్తాడు. ధనిక రైతు 2 సంవత్సరాలు పండకపోతే ఆకలితాలు నోటిస్తాడు. ఇది స్థితి సార్. వీళ్ళు నీకు శత్రువులు అవుతారు. అంటే విప్లవోద్యమానికి ఏదైతే నీకు భాగస్వాములు కావాలో, ఏదైతే విప్లవోద్యమానికి సహకరించాలో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. నెక్స్ట్ కోర్టులని ఎవరైతే బీదల కోసం మనం పనిచేస్తామో వాళ్ళని చంపబెడతాం. కాబట్టి ఈ పార్టీ కొలాప్స్ కావడానికి అదే ప్రధాన కారణం. ఎవరి కోసం పనిచేస్తున్నామో ఒక్క మనిషిని మనం ఒక బీదోని, ఒక కుటుంబంలో ఒక మనిషిని చంపితే వాడి అక్క, చెల్లి, బావరది, వాడి కులం, ఇవన్నీ కూడా ప్రభావం. వాడి భోగులేని చంపారు, ఇవన్నీ ఇట్లాంటి ఒక 10 మందిని చంపారు. ఒక జిల్లా వ్యవస్థను నీకు ఓడిపోతాం. అంటే ఒక జిల్లాలో నీకు సానుభూతి కోల్పోతాం. అంటే ఇట్లాంటి స్థితి ఏర్పడింది. ఒక భూస్వామిని, ఒక దుర్మార్గుని యాక్షన్ చేసి చంపితే దాని ప్రభావం నీకు ఇమేజ్ వస్తుంది. ఒక అమాయకుడిని, బీదోని పోలీసులు కొట్టంగా వాడు ఏదో ఒకటి చెప్పొస్తాడు ఆడ భయపడి. వాడిని పట్టుకొని కోవర్టు దొంగని. ఇప్పుడు ఎంత మనుషులమే కదా సార్, ఆడలే రాయం కాదు కదా మనం మనుషులం. కాబట్టి హింసించకుండా ఏదో ఒకటి అడుగుతారు. వాళ్ళ క్వశ్చన్స్ చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు మంచి మంచి స్టేట్ లీడర్స్, సెంట్రల్ కమిటీలో కొడితే ఏదో ఒకటి చెప్తున్నారు. మా ఊడు పామరుడు ఎందుకు చెప్పాడు సార్, కమిట్మెంట్ లేడు, భార్య పిల్లలతో ఉన్నాడు, ఎందుకు చెప్పాడు? అట్లాంటి వాడిని పట్టుకొని చంపుతుండే. దీనివల్ల ఏమైందంటే పూర్తి పార్టీస్ కొలాప్స్ అయిపోతున్నాయి. ఎవరైతే ఉద్యమం ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏదైతే ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య పద్ధతులు ఏదైతే ఉందో ఈ వేదికలను వినియోగించుకోవట్లేదు సరిగ్గా. ప్రజాస్వామ్యంలో ఉన్న మంచిని వినియోగించుకోకుండా ఈ ఓన్లీ దానికి ఎగనిష్టమైన పద్ధతులు పోతున్నాం. కాబట్టి ఫెయిల్యూర్ సార్. ఈ ప్రజాస్వామ్యం నుండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడవచ్చు, మహిళలకు జరుగుతున్న న్యాయాల మీద వ్యతిరేకంగా పోరాడవచ్చు, ఈ రిజర్వేషన్ సిస్టమ్ సరిగ్గా అమలు కావట్లేదని పోరాడేయచ్చు. అనేక సమస్యలు. అంటే వేదికలు చాలా ఉన్నాయి కాబట్టి మీలాగా అజ్ఞాతులకు వెళ్ళట్లేదు అంటారు. అవును సార్, వేదికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీడియా ఉంది. మీడియాలో కూడా ఇప్పుడు ఒక చిన్న విషయం అయితే వాట్సాప్ పెడతారు 100 మందికి, ఫేస్బుక్లలో. ఇవన్నీ కూడా లక్షల మంది చూస్తారు. లక్షల మంది ఒక సీరియస్గా ఎడ్యుకేషన్ అవుతారు. అంటే దానికి వ్యతిరేకంగా ఒక కంఠం అనేది బయటకు వచ్చేస్తుంది. దీన్ని వినియోగించుకోలేని స్థితి ఉంది సార్ పార్టీలది. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని మరి ఏదైతే నువ్వు సాధించాలనుకో దాన్ని ప్రజలకు ఏదైతే మేలు చేయాలనుకో, ఈరోజు కూడా బానిస వ్యవస్థ ఉంది. బానిస వ్యవస్థ ఉదాహరణగా చెప్తా సార్. ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్లు పనిచేస్తుంటారు, లేడీస్ కానీ పురుషులు కానీ. వాళ్ళకి 6-7 వేల రూపాయలు జీతం ఇస్తాము. వాడికి 6-7 వేల రూపాయలకి ఈ వ్యవస్థలో ఈ రోజున్న దాంతో ఏం పని చేయగలదు, ఏం బతకగలుగుతాడు వాడు? బతకలేడు. ఒక చిన్న ఫంక్షన్ వస్తే అప్పు చేయాలా? ఏంటంటే పేదరికం పాపాలకు, నేరాలకు అది ఒక మూలం సార్. దాన్ని మించిన పేదరికాన్ని మించిన హింస అనేది ఇంకేం లేదు. డైరెక్ట్ మనిషిని చంపినా అది హింస కాదు సార్. వాడు ఆకలి తలబడించి ఆరోగ్యం నశించిన, డబ్బులుంటే ఆరోగ్యం బాగా చేసుకుంటాడు, ఆకలి కరెక్ట్ భార్య పిల్లలకు పెట్టుకుంటాడు. మన పిల్లోడికి ఒకసారి అన్నం సరిగ్గా లేదంటేనే మనం పూటకు స్కూల్కి పోయి సమయానికి కూడా భోజనానికి రాకపోతే మనం ఎంతో ఫీల్ అవుతుంటాం. తల్లిదండ్రులు వాడికి సరైన భోజనం పెట్టలేనప్పుడు వాడు ఎంత ఫీల్ అవుతుంది. డైలీ వాడు నరకానికి చూస్తుంటాడు. ఇది ఒక బానిస వ్యవస్థ సార్. ఎందుకంటే ఈ తారతమ్యాలు ఒకే ఉద్యోగం, ఒక ఇంజనీరే ఇప్పుడు మా ఊర్లో ఉన్నాయి. ఈ ఇంజనీర్లు సేమ్ ఇద్దరు ఇంజనీరింగ్గా చదివి ఉంటారు, కానీ ఒకటికేమో ₹1,00,000 జీతం వస్తుంటుంది, ఒకటి 10,000 జీతం వస్తుంటుంది. అంటే డిపార్ట్మెంట్స్ తేడా ఉంటుంది. అవుట్ సోర్సింగ్లో ఇంజనీర్ చేస్తే 15,000, గవర్నమెంట్లో ఇంజనీరింగ్ చేస్తే వాడికి ₹1,00,000. ఈ తేడాలు కూడా అసమానతలే కదా సార్. ఏంటి అంటే ఖర్చులు, వాడు తినే భోజనం అదే, వాడు కట్టుకునే బట్ట అదే, వాడికి డైలీ మౌలిక వసతులుగా వాడికి కావాల్సింది వీడికి. ఆర్థిక అసమానతలు పెరిగాయి సార్. ఆర్థిక అసమానతలు పెరిగినా కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలా, దీని మీద ఎట్లాంటి ఫైట్ చేయాలనేది ఆలోచన ఉండాలి తప్పగా ఇది ఇప్పుడు ఏదో లోపలికి పోయి మనం ఏదో సాధిస్తామనేది కాదు సార్. ఎందుకంటే పోలీసులు ప్యూర్ పగడ్బందీ ప్లాన్తో ఉన్నారు. ఎల్ఐసి పాలసీని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ప్రజల పట్ల వాళ్ళు, సాధారణ ప్రజల పట్ల కూడా వాళ్ళు సైకలాజికల్ ఆఫీసర్లు కూడా మంచి ఆఫీసర్లు వచ్చారు.
వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇంత నష్టం ఎందుకు జరుగుతుంది ఈ వ్యవస్థలో అన్నప్పుడు వాళ్ళు ఆలోచించి ఎన్ని కింది వ్యవస్థను కూడా చిన్న తప్పులకు కూడా పనిష్మెంట్స్ ఇస్తారు, కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు. ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి రైతుకు గిట్టుబాటు ధర లేదు ఇస్తున్నారు. ఎక్కడ రైతులకు ఎక్కడ గిట్టుబాటు, రైతు కరెక్ట్గా బతికే స్థితి లేదు. మెజారిటీ రైతులు గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేయి. ఎక్కడైనా ఒక గిట్టుబాటు ధరల ఉద్యోగం చేశారా? నక్సలైట్లు చేయలేరు. ఇదేదో ఒక్క పత్రిక మనం పోగొడుకుంటూ మనం చనిపోతాం. మనిషి అన్నవాడు కూడా చనిపోతాం. అంటే పార్టీ విషయం పక్కన పెడితే ఫైనల్గా క్వశ్చన్ అడుగుతాను సార్, చెప్పండి. ఇప్పుడు మీలాగా గతంలో గ్రామాల్లో రౌడీల మీద పోరాటం చేయడానికి ఒక సంఘం పెట్టుకుని వెళ్ళారు. అదే సమస్య కానీ ఇప్పుడు కానీ ఎదురైతే మీలాగా తుపాకీ పట్టుకుని వెళ్ళమంటారా? లేదా చాలా వేదికలు ఉన్నాయి, మీరు అన్నట్లుగా టెక్నాలజీ వేదిక ఉంది, మీడియా ఉంది, చాలా ఉంది. ఇలాంటి వేదికల మీద పోరాటం చేయాలంటారా? వేదికల మీదనే పోరాటం చేయాలి సార్. ఎందుకంటే ఇంతకుముందు అన్నంత నిస్థాయి స్థితిలో పోలీస్ వ్యవస్థ లేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ పవర్ఫుల్ పెరిగింది. కానీ ఈ కింది స్థాయిలో ఉన్నప్పుడు పై స్థాయికి వెళ్ళాలి. అనేక వేదికలు, మీడియా వేదిక ఉంది, మీడియా ముందుకు రావచ్చు. మీలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని కూడా సార్ ఈ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ చాలా వేదికలు ఉన్నాయి, అనేక వేదికలు ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి, ఎన్ని చట్టాలు ఉన్నాయి, అన్నింటిని కూడా మనం వినియోగించుకోవచ్చు సార్. అవేర్నెస్ కూడా ఇంతకుముందులాగా ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది. హైకోర్టుకు పోవచ్చు, జిల్లా కోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పుదారి పట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను తప్పుదారి పట్టినాను నేను అనుకోవట్లేదు, చెప్తాను. దీన్ని మనం పాజిటివ్గానే మన తల్లిదండ్రులతోటి భార్య బిడ్డలతో ఉంటుకుంటూ కూడా దీన్ని మనం అధిగమించవచ్చు సార్. ఇప్పుడు ఏంటంటే మీడియా ఉంది కాబట్టి ఒక పొలిటికల్ లీడర్ ఒక తప్పు చేయాలన్నా, ప్రజల మీద దుర్మార్గం చేయాలన్నా ఇప్పుడు భయపడుతున్నారు. ఇంతకుముందు రాలేదు. మాకు ఇంతకుముందు రిగ్గింగ్ చేసేవాళ్ళు. రిగ్గింగ్ రాయలసీమ అంటే రిగ్గింగు ఇదంతా వచ్చి గుంజుకొని, ఇప్పుడు ఆ రిగ్గింగ్ సిస్టమ్ కూడా లేదు సార్. ఇప్పుడు మేమున్నప్పుడు మేము చిన్నకున్నప్పుడు రిగ్గింగ్ చేసేవాళ్ళు. రిగ్గింగ్ ఎదుర్కోవడానికి కూడా ఒక టీం ఉండేది మాది. 91 ఎలక్షన్స్లో మేము ఏజెంట్లకు పోతే రిగ్గింగ్ ఎదుర్కోవాలి మేము. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎక్కడ కూడా రిగ్గింగ్ చేసే స్థితి, ప్రజలు కూడగట్టుకొని ప్రజల స్టేట్ పాలసీ ఏంటంటే ఎంచుకున్న పార్టీ ప్రజలు కూడా ఆలోచించి ఓట్లు వేస్తున్నారు. ఇంతకుముందు ఎడ్యుకేషన్ పెరిగింది. దాంతో ఎడ్యుకేషన్ ఏదైతే పెరిగిందో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆడ ఓటు వాళ్ళు ఇక్కడ బయట ఏం చేసినా అక్కడ పోయినాక వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకొని బయటకు వస్తున్నారు. కాబట్టి వ్యవస్థలో ఇంత మనం పోయి అడవిలో తుపాకు పెట్టుకొని ఇబ్బంది పడి చేయాల్సిన అవసరం లేదు సార్. అన్ని వేదికలను వాడుతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న వేదికల్లో బలమైన వేదికలు ఉన్నాయి, బలమైన సిస్టమ్ ఉంది. ఈ సిస్టాన్ని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే దీన్ని మించింది ఏం లేదు సార్. గ్రామాల సమస్యలున్నా లేదా మీకు ఇంకా వేరే సమస్యలు ఎదురైనా దానికి తుపాకీ పట్టుకుని అడవులోకి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు వెంకటరెడ్డి గారు. దీనికి చాలా వేదికలున్నా ఆ వేదిక మీద పోరాటం చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి సాధించినట్టు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం వెంకటరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.